మహిమంత ప్రభావం కలుగును గాక. మరోసారి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు శుభములు. ఒకసారి మనం ఆదికాండము 11వ అధ్యాయానికి పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. Let us turn our books to book of Genesis chapter 11 from verse 6. 6వ వచనం చదువుకున్నాం. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒకటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించున్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పనినూ చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడి వారి భాషను తారుమారు చేయదము రండని అనుకొనెను. అలాగూ యెహోవా అక్కడి నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టెను. కనుక వారు ఆ పట్టణము కట్టుట మానిరి. దానికి బాబేలు అని పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టెను. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవా, జీవాధిపతి నాయన, యొక్క ఉదయకాల సమయంలో మరోసారి ప్రభువా, మేమందరము వినయంగా మీ యొక్క వాక్యం వద్దకు వస్తూ ఉండగా చదవబడిన వాక్యంలోంచి మాకు కావాల్సిన మాటలు దయచేయండి. మమ్మల్ని సరిచేసే మాటలు దయచేయండి. మాకు స్థానం తెలియచేయండి. మా చుట్టూ జరుగుతున్న ప్రతి ఒక్క దాంట్లో వచ్చి ప్రభువా, నువ్వు మాట్లాడే సంగతులు మేము గ్రహించిన కృప చూపించమని ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. వచ్చేసుకొచ్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. మరి ప్రభు చిత్తం మీద ఒక చిన్న అంశము మరి నా ఆలోచనలో ఉన్నది, కొద్ది రోజుల నుంచి తిరుగుతూ ఉన్నది. చిన్న అంశం తీసుకుందాం. దేవుని శిరస్సు కింద ఏకమవుట. యునైటింగ్ అండర్ ద హెడ్ ఆఫ్ గాడ్. దేవుని శిరస్సు కింద మనం ఏకమవుట. దేవుడు మనల్ని ఆశిస్తున్నది ఏంటంటే, మన నుంచి ఆశిస్తున్న సంగతులు కొన్ని ఉన్నాయి. ఆయన అనుకుంటున్నది, ఆయన ఆశిస్తున్నది, ఆయన చేయాలనుకుంటున్న పని ఉన్నది. ఏంటంటే ఆయన తన కుటుంబంతో ఒక ఆశ కలిగి ఉన్నాడు. మొట్టమొదటిది, ఆల్ ద ఫ్యామిలీ టు బి విత్ హిమ్. తన కుటుంబం అంతా తనతో కలిసి ఉండాలి దేవుడు కోరుకుంటున్నాడు. మనకందరూ తెలుసు యెహోవా అన్న మాటకి అర్థం ఏంటి? తన కుటుంబంతో కలిసి జీవించువాడు. ఈరోజు మనం భూమి మీద వివాహాలు ఎందుకు చేసుకున్నామంటే కారణము కుటుంబంతో కలిసి ఉండాలని. వివాహం చేసుకొని నువ్వు దూరంగా ఉంటే నువ్వు కుటుంబం కాదు. మీరందరూ ఫ్యామిలీ అంతా కలిసి ఉంటే, ఫ్యామిలీలో ఒకరికొకరు నిలబడి ఉంటే, యజమాని చెప్పినట్టుగా ఇంటే దాని కుటుంబం అంతా. ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు చెప్పుకుంటూ తిరిగితే అది ఎప్పటికీ కుటుంబము కాదు. కుటుంబం అంటే ఒక మాట మీద వెళ్ళేదే కుటుంబం. ఇక్కడ దేవుడు ఆశించే కుటుంబం ఏంటంటే మన కుటుంబానికి యజమాని ప్రభువైన యేసుక్రీస్తు. నిజమైన మాట. ఇప్పుడు మనం ఎవరి మాట ప్రకారం వెళ్ళాలి? ముందుకు వెళ్ళాలంటే ఎప్పుడైనా ఇంటి యజమాని మాట విన్నప్పుడు ఆ కుటుంబం బాగుంటుంది. ఇంటి యజమాని మాట వినకుండా మన ఇష్టానుసారంగా లోపల ఇంకోటి మాట్లాడితే, ఇంకో పని చేస్తూ ఉంటే కుటుంబం ఏమవుతుంది? గట్టిగా చెప్పండి. కుటుంబం ఏమవుతుంది? చెడిపోతుంది. బాగోదు, చుట్టానికి బాగోదు, అందంగా ఉంటుంది, ఇవన్నీ కాదండి. ప్యాచ్లొద్దు, నిజాలు మాట్లాడుకుందాం మనం. ఏంటది? చెడిపోతుంది, పాడైపోతుంది, నాశనం అయిపోతుంది. ఆ కుటుంబానికి విలువ ఉండదు, గౌరవం ఉండదు. ఎవరు కూడా కుటుంబాన్ని పట్టించుకోరు. అందుకని యజమాని కుటుంబము కలిసి కూర్చొని మాట్లాడుకుని నిర్ణయం తీసుకుని దాని ప్రకారం అడుగుల మంది ముందుకు వేయాలి. అంతేనా? అలాగే ఈరోజు మన యజమాని ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. మన కుటుంబ యజమాని. మన కుటుంబంలో ఏ నిర్ణయం తీసుకున్నా మనం ఆయన సంప్రదించాలి. అది దేవుడు మన నుంచి ఆశించింది. ఆయన చెప్పినట్టుగా మన అడుగులు ముందుకేసినప్పుడు ఆయన చెప్పిన మాట కట్టుబడి దీవించే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. రెండో సంగతి, లివ్ విత్ హిమ్. దేవుడు మన నుంచి ఆశించేది అన్నిటికన్నా ఎక్కువగా ఇది ఒకటండి. ఏంటది? ఆయనతో కలిసి జీవించటం. ఇప్పుడు చూడండి, చర్చికి రావటం వేరు, చర్చిలో విన్న వాక్య ప్రకారంగా జీవించడం వేరు. మనం ప్రార్థన చేయటం వేరు, ప్రార్థనలు అడిగింది నమ్మటం వేరు. బైబిల్ చదవటం వేరు, చదివిన దాని ప్రకారంగా జీవించడం వేరు. బోధించడం వేరు, జీవించడం వేరు. ఈరోజు ఏమైపోయినాయి అంటే చెప్పేదానికి చేసేదానికి సంబంధం లేకుండా, పొత్తులు లేకుండా అయిపోతున్నాయి. ఇప్పుడు మనం దేవుడికి ఒకసారి ఒక మాట ఇచ్చామా, ఎప్పటిదా కట్టుబడి ఉండాలి? గట్టిగా చెప్పరు. ఎవరు మాట ఇవ్వలేదు ఎప్పుడు? ఎప్పటి వరకు? దేవుడికి మనం ఒక మాట ఇస్తే ఆ మాటకి మనం కట్టుబడి ఉండాలి. ఎప్పటి వరకు అంటే దేవుడు వచ్చేదాకా, లేదా మనం ఇక్కడి నుంచి వెళ్ళేదాకా. ఈ రెండిట్లో మనము ఏది ముందైతే దాని వరకు మనం కట్టుబడి ఉండవలసి ఉన్నాం. తర్వాత
లివింగ్ అండర్ హిస్ వర్డ్. దేవుడు ఎక్కువ ఆశించే తన బిడ్డల నుంచి, తన కుటుంబం నుంచి ఏదంటే మొట్టమొదటిది, చెడ్డ చివరిది కూడా ఆయన వాక్యం కింద మనం చేరాలి. మన ఇష్టం వచ్చిన చోట చేరటం కాదు, మన నచ్చిన చోట చేరటం కాదు, వాక్యం కింద చేరాలి. ఈరోజు దేవుడు ఆశిస్తున్నది ఇది. నీకు బైబిల్ చెప్తా ఉన్నది ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆశ్రయపురము, ఆశ్రయదుర్గము, కేడము ఏదన్నా దేవుడే. దేవుడు కాక నువ్వు ఇంకా ఏదన్నా పెట్టుకుంటే దేవుడు దాన్ని తీసేస్తాడు. కాబట్టి దేవుడు కాక ఇంకేదన్నా పెట్టుకున్నప్పుడు నువ్వు ఎవరినైతే ఆ స్థితిలో పెట్టావో వాళ్ళకి నువ్వు అపాయం చేసినట్టే. దానికి ఒక చిన్న మాట మీకు చెప్తా. బైబిల్లో ఒక యవ్వన ప్రవక్త ఉన్నాడు. యవ్వన ప్రవక్త, ఆయన ప్రవక్తే, పిలుపున్నది, దేవుడు ఒక చిత్తం కూడా కనిపెట్టాడు. అయితే ఈయన ఆలోచన ఏంటి? యవ్వన ప్రవక్త పేరు ఏషయ్య. మీరు చదివే ఉంటారు. ఏషయ్య గురంది ఎవరి మీద ఉన్నది? గట్టిగా చెప్పండి. ఉజ్జియా మీద ఉన్నది. దేవుడి మీద ఆనుకోకుండా ఎవరి మీద ఆనుకున్నాడు? ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఉజ్జియాని తీసేశాడు. ఎందుకంటే ఈయన దేవుడిని ఆనుకోవాలంటే ఆయన తీయాల్సి వచ్చింది. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి చెప్పండి ఒకసారి. మీరు మనుషుల మీద ఆనుకోవద్దంటానికి అదొక మీ చిన్న కారణం చెప్తున్నా. దేవుడి మీద ఆనుకోవటమే దేవుడికి ఇష్టమై ఉన్నది. నువ్వు దేవుడి చిత్తం కాకుండా దేవుడి చిత్తమే అనుకుంటా మనం చేసే పనులన్నీ చేసి దేవుడి కృప అంటాం. మనకి దేవుడి కృప అది కాదు. దేవుడి చిత్తానుసారంగా వెళ్తే దేవుడి కృప అయి ఉన్నది. ఇప్పుడు ఏషియా అనుకున్నాడు, నాకు మంచి ఒక ఆయన పెట్టాడు కదా, ఉజ్జయాన్ని పెట్టాడు, నాకేం కలిసి ఆయన చూసుకుంటాడు అనుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఆయన తీసేసాక ఏం చేశాడు ఈయన? ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చాడు. అదే ముందు వస్తే ఉజ్జయ ఉండేవాడు కదా అంటే నేను. అలా ఈరోజు మనము కూడా ముందుగా మనమే దేవుడి దగ్గరికి వస్తే, మనమే దేవుడిని అనుకుంటే, ఆయన కింద మనం నిలబడినట్లయితే, ఆయన నామం కింద నిలబడినట్లయితే మన వాళ్ళకి వేరే వాళ్ళు నష్టం రాదు కదా. ఇది మనం చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన మాట అండి. తర్వాత లివింగ్ ఇన్ హిస్ లవ్. దేవుడు మిగతా భూమి మీద ఉన్న అన్ని ప్రేమల కన్నా కూడా ఆయన ప్రేమ విలువైనది. ఆయన ప్రేమలో మనం ఉండాలి దేవుడు ఆశపడుతున్నాడు. అంతేనా? కానీ మనకేం కనిపిస్తుంటే ఈ లోక సంబంధమైన ప్రేమలు, ఈ మాటలు, ఇవన్నీ మనకి పెద్దగా కనిపిస్తాయి. అయితే దేవుడి అవసరం వచ్చినప్పుడు దేవుడు చూపించే ప్రేమ కన్నా నీ జీవితంలో గొప్ప ప్రేమను ఎప్పుడు చూడలేవు. ఆయనకన్నా గొప్ప ప్రేమ ఇంకేదీ లేదు. ఎందుకంటే వాస్తవంగా మనం ఎన్నిసార్లు చెడిపోయాం, ఎన్నిసార్లు పాడైపోయాం, ఎన్నిసార్లు ఉండాల్సిన విధంగా లేము. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఇంకా ప్రేమిస్తానే ఉన్నాడు. నిజమేనా? అయితే దేవుని ప్రేమ ఏంటంటే దేవుడు ఎప్పుడు కొలతేసి ప్రేమించలేదండి. ఆయన ప్రేమ ఎటువంటిది? కొలత లేని ప్రేమ, షరతులు లేని ప్రేమ, నిబంధనలు లేని ప్రేమ. ఆయన ప్రేమ ఎటువంటి ప్రేమ ఏంటంటే దాన్ని ఎవరు ఆపలేరు. నిజంగా నువ్వు ఆయన ప్రేమలో ఉంటే నీలో ఉన్న లోపాలను కూడా కొట్టుకొని పోతాయి. అయితే ఆయనకు కావాల్సింది ఏంటంటే ఆయన యొక్క వాక్యం కింద నువ్వు నిలబడాలి. ఇంకా బైబిల్ చెప్తుంది అన్ని నామాల కన్నా పైనామం ఆయనదే. ఆ నామం కింద మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని నామం కింద తప్ప నువ్వు మరి దేని కింద ఉండదు. నువ్వు సూర్యుని కింద ఉన్నావు అనుకుంటున్నావు, కాదండి, సూర్యుని కింద పైన ఆయన ఉన్నాడు. నువ్వు చంద్రుని కింద ఉన్నావు అనుకుంటున్నావు, చంద్రుడి కింద పైన ఆయన ఉన్నాడు. నక్షత్రాల కింద ఉన్నాను అనుకుంటున్నావు, దానికన్నా పైన ఆయన ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆయన నామం కింద ఉన్నప్పుడు నీకు విలువ, నీ గౌరవము, నీకు రక్షణ, నీ కృప, నీకు స్వస్థత, నీకు కావాల్సిన సమస్తము ఆయన నామంలోనే ఉన్నాయి. కాబట్టి ఈరోజు నిజమైన విశ్వాసం అంటే నేను ఫలానా సంఘస్థుడని చెప్పొద్దు. ఏం చెప్పాలి? క్రైస్తవుని చెప్పాలి. మొదటగా మా పాస్టర్ గారు మా ఫలానా సంఘం అని చెప్తున్నాం ఈరోజు అంటే మనం ఏం చేస్తున్నామంటే మనుషుల్ని తీసుకొస్తున్నాం. మనుషుల్నిగా తేవాల్సింది అక్కడ మనం క్రీస్తుని మనం తీసుకొని రావాలి. ఎప్పుడైతే క్రీస్తుని ఆయన నామం తీసుకొచ్చావో అప్పుడు నువ్వు ఆయన నామం ధరించుకున్నట్టు. ఈరోజు మనం ఏం చేస్తామంటే సంఘాలు ధరించుకుంటున్నాం, ఇంకా కుటుంబాలు ధరించుకుంటున్నాం, కులాలు ధరించుకుంటున్నాం, పాస్టకాలు ధరించుకుంటున్నాం. ఇది కాదండి, నువ్వు దాన్ని ఎప్పుడో దాటవలసి ఉన్నావు. ఏం దాటాలంటే నువ్వు క్రీస్తు నామంలోకి వచ్చావంటే మనుషులను దాటావని, నువ్వు బాప్తిజం పొందావంటే నువ్వు లోకం దాటావని, ఈ లోకం యొక్క శిక్ష నువ్వు దాటావని, రక్షణలోకి వచ్చావంటే శిక్ష నువ్వు తప్పించుకున్నావని కదా. మరి ఇప్పుడు నేను రక్షణ పొందానన్నాడు, దాని అర్థం ఏంటంటే నేను జయించాను ఒక విషయంలో అంట. ప్రైజ్ ది లార్డ్. నేను ఆయన వాక్యాన్ని ధరించుకున్నానంటే అర్థం ఏంటంటే నాకు లోకంతో సంబంధం లేదని చెప్పటం. పరిశుద్ధాత్మను పొందుకోవటం అంటే ఏంటో తెలుసా? ఈ లోకంలో ఉన్న అన్నిటిని జయించాను అంట. ఈరోజు దేవుడు మనల్ని దేని కింద ఉండాలని ఆశపడుతున్నాడంటే ఆయన నామం కింద, ఆయన యొక్క ప్రేమలో, ఆయన యొక్క రక్తంలో, ఆయన యొక్క కృపలో. ప్రైజ్ ది లార్డ్. ఆయన మన కొరకు ఏర్పరిచిన పరిపూర్ణమైన రక్షణ మార్గంలో దేవుడు మనల్ని ఆశపడుతున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఆయన సంఘం గురించి ఏం ఆశపడుతున్నాడు? ఫౌండేషన్ ఆఫ్ అపోస్టల్స్ అండ్ ప్రాఫిట్స్. సంఘము దేని మీద కట్టబడాలి దేవుడు కోరుకుంటున్నాడు? మనుషులకి సిద్ధాంతాల మీద కాదండి, ఆలోచనల మీద కాదండి, సంఘంలో ఉన్న కార్యక్రమాల మీద కాదండి. దేవుడు మనం దేని మీద కడుతున్నాడు అంటే అపోస్తలుల మీద, ప్రవక్తల మీద కడుతున్నాడు.
అంటే దేవుడు పరిపూర్ణంగా ఎవరైతే తన స్వాధీనం తీసుకున్నాడో వాళ్ళమే దేవుడు మనల్ని కడుతున్నాడు. అపోస్తలులో ఏమున్నది? వాక్యం ఉన్నది. ప్రవక్తల్లో ఏమున్నది? వాక్యం ఉన్నది. ఇప్పుడు దేవుడు సంఘాన్ని ఎక్కడ కడుతున్నాడంటే అపోస్తల్లోను ప్రవక్తలోను ఆయన పెట్టిన వాక్యంలో మనల్ని కడుతున్నాడు. ఆయన పెట్టిన వాక్యం మీదే మనల్ని కడుతున్నాడు. ఈరోజు మనము కూడా వారిలో ఉన్న వాక్యంలో భాగం అయితే దేవుడు మనల్ని కూడా వాళ్ళతోపాటు కలిపి కట్టగలడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎందుకని మన నుంచి ఆశిస్తున్నాడంటే ఆయన వాక్యంతోనే మనల్ని కడుతున్నాడు. వాక్యములో మనల్ని కడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం గమనించండి, అది వాక్యపు భవనము ఇప్పుడు మనం ఉన్నది. అయితే వాళ్ళు అక్కడ కడుతుంది ఏంటి? బాబేలు గోపురం అంటే వాళ్ళు పేరు సంపాదించుకోవడానికి కడుతున్నారు. మాట మీకు అర్థమైందా? ఇంగ్లీష్ అక్కడ ఉంది, ఇన్ ద నేమ్, టు గెట్ ద నేమ్. పేరు పొందుకోవటానికి, పేరు సంపాదించుకోవడం రెండని కడుతున్నారంట. పోయి ఎందుకు దేవుడు అక్కడికి వచ్చాడు అంటే దేవుడి నామం తీసి వాళ్ళు వేరే దాంట్లో వాళ్ళకి నచ్చిన దాంట్లో కట్టుకుంటూ పోతున్నారు. ఎప్పుడైతే దేవుడిని వాళ్ళు తీసి పక్కన పెట్టారో దేవుడు మనల్ని కూడా తీసి పక్కన పెడతాడు. ఇప్పుడు బాబేలు గోపురం చాలా పెద్దది. వాళ్ళ ఆలోచన ఏంటి? గోపురం కట్టడానికి 2 ఆలోచనలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే మనం అందరం పేరు సంపాదించుకుందాం. రెండోది ఈ గోపురం ఎక్కడ దాకా కట్టాలి? ఆకాశంలోకి కట్టాలి. ఆకాశానికి తగలాలి పోయి. అది వాళ్ళ ఆలోచన. అంటే ఇప్పుడు వాళ్ళు హెచ్చించుకోవాలనుకున్నారు, పేరు సంపాదించుకోవాలనుకున్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? బైబిల్ ఒక మాట ఉంటుంది, నిన్ను నువ్వు హెచ్చించుకుంటే తగ్గించబడతావు, నువ్వు తగ్గించుకుంటే. కానీ సందర్భం వచ్చినప్పుడల్లా మనకి ఏమాత్రం అవకాశం దొరికినా కూడా మనం కొంచెం హెచ్చించుకోవడానికి అలవాటు పడ్డాం మనం. అయితే దేవుడు ఎప్పుడైతే నువ్వు వ్యక్తిగతంగా హెచ్చించుకున్నావో ఎమ్మటే గ్యాప్ లేకుండా దేవుడు మనల్ని తగ్గించి పక్కన పెడతాడు. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే దేవుడు మనల్ని ఇస్రాయేలా తగ్గించాడని. ఎమ్మటే మనం లోబడినప్పుడు మనం ఇప్పుడు దీవించబడేవాళ్ళుగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. తర్వాత సంగతి చూడండి, రెస్టింగ్ అండర్ హిస్ వర్డ్. ఆయన ఒక వాక్యము కింద మాత్రమే నీవు విశ్రాంతి తీసుకోవాలి. నీ విశ్రాంతి స్థలము, నీ దాగు స్థలం ఏంటంటే వాక్యమే కదా. దాని కింద కాక మరి ఇంకెక్కడ ఉండటానికి లేదు. అయితే వాళ్ళు ఏం చేశారంటే బయట గోపురాల్లో ఉండడానికి ఇష్టపడక వాళ్ళు ఎక్కడికి పోయారంటే మనమే ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకో దాని లోపలికి పోదాం అంటే వాళ్ళ సొంత చిత్తము, సొంత ఆలోచనలతో వాళ్ళు ఒకదాన్ని తయారు చేసుకుంటే దాని లోపల నుంచి దేవుడు అందరినీ కాదండి తన వారిని బయటకు తీసుకొస్తున్నాడు. ఇలా మాట్లాడుకుందాం. ఈరోజు భూమి మీద ఇన్ని భాషలు రావడానికి కారణం ఏంటి చెప్పండి? ఒక్క బాబేలు గోపురం. బాబేలు గోపురం వెనకాల ఉద్దేశం ఏంటి? పేరు ప్రఖ్యాతులు హెచ్చించుకోవటం. ఇప్పుడు ఇన్ని భాషలకు కారణం ఏంటి? ఇప్పుడు ఒకళ్ళు మాట్లాడేది ఇంకొకరికి అర్థం కాకుండా దేవుడు ఎందుకు చేశాడు? మనం మాట్లాడేది ఇంకొకరికి అర్థమైపోతే ఇక దేవుడితో పనే ఉన్నది. అందుకని అర్థం కావట్లేదు కాబట్టి దేవుడి దగ్గరికి రావాలని దేవుడు చేసిన ఏర్పాటు. అవునా? ఈరోజు చూడండి, మీరు కుటుంబాల్లో చూడండి, భార్యాభర్తలు మాట్లాడుతుంటే భర్త మాట్లాడితే భార్యకి అర్థం కాదు, భార్య మాట్లాడితే భర్తకి అర్థం కాదు. నిజమేనా? గొడవలు ఎందుకు వస్తున్నాయి? అర్థం కాకి వచ్చేది గొడవలు. అర్థమైతే గొడవలు ఎందుకు వస్తాయి? ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోలేకపోతేనే గొడవ వచ్చేది. అర్థం చేసుకుని గొడవ ఎందుకు ఉంటుంది? ఇప్పుడు దేవుడు మనం అర్థం చేసుకున్నాడు, దేవుడికి మన గొడవ ఎక్కడుంది? మనకి ఆయన అర్థం కావట్లా కాబట్టి మనది సమస్య, ఆయన దగ్గరే సమస్య ఏది లేదు. ఈరోజు మన కుటుంబాల్లో కూడా అంతే. ఎందుకు మనం గొడవలు పడి ఇబ్బందులు పడతామంటే కారణం ఇదే. ఎందుకు సంఘాల్లో గొడవలు వస్తాయంటే కారణం కూడా ఇదే. ఒకళ్ళు మాట్లాడేది ఇంకొకళ్ళకి అర్థం కాక. ఎప్పుడు అర్థమవుతుంది? గట్టిగా చెప్పండి. పరిశుద్ధాత్మను నువ్వు పొందుకున్నప్పుడు అప్పుడు నీకు అర్థమవుతుంది. ఎందుకంటే సమస్తము నీకు తెలియజేసేవాడు పరిశుద్ధాత్మ. ఏమా, నేను పరిశుద్ధాత్మ మీద ఆనుకున్నప్పుడు, ఆయనలో నేను విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, నా సమస్తం ఆయనే అనుకున్నప్పుడు ఆయన నాకు సహాయం చేస్తాడు. అప్పుడు దాకా నేను ఆగాలి. నా సొంతంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే నేను ఫెయిల్ అవుతా. నేను ఫెయిల్ అవ్వకుండా ఉండటానికే దేవుడు పరిశుద్ధాత్మనిచ్చాడు. నేను జయించలేనని తెలిసే దేవుడు నా కొరకు పరిశుద్ధాత్మనిచ్చాడు. ఆయన సహాయం తీసుకున్న ప్రతిసారి నేను విజయం సాధిస్తాను. నా సొంత నిర్ణయం తీసుకున్న ప్రతిసారి నేను ఓడిపోతా. అప్పుడు కారణం కూడా నా సొంత నిర్ణయం అని చెప్పి దేవుడు నాకు తెలియజేస్తాడు. ఎందుకని ఆయన నన్ను ప్రేమించాడు. నిజంగా మనం దేవుడిని ప్రేమించామా? దేవుడు చెప్పకుండా ఏమీ చెయ్యము. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకు వెళ్దాం. టు ఫాలో హిజ్ వర్డ్. దేవుడు అన్నిటికన్నా మనల్ని ఎక్కువ వాసించేది ఒక్కటే, ఆయన ఒక్క వాక్యాన్ని వెంబడించండి. బాబేలు గోపురం కట్టినప్పుడు వాళ్ళు చేసింది ఏంటి? వాక్యము దారిలో నుంచి వారి తొలగిపోయి వారి సొంత ఆలోచనలకు వెళ్ళి వాళ్ళ సొంత పేరు కొరకు, సొంత ప్రఖ్యాతుల కొరకు వాళ్ళు ఒకదాన్ని కట్టుకున్నారు. అర్థం ఏంటంటే దేవుణ్ణి విసర్జించి
భూ సంబంధంగా వాళ్ళని గొప్ప చేసుకోవడానికి చేసిన ఏర్పాటుని దేవుడు ఇష్టపడాల. కాబట్టి గమనించండి, అక్కడ దేవుడే కిందకి దిగి వచ్చి దాన్ని పాడు చేశాడు. దేవుడే దిగి వచ్చి పాడు చేశాడు. అవునా? భాషలకి ఒక్కడు మాట్లాడేది ఇంకొకరికి అర్థం కాకుండా చేస్తారు వచ్చిన పనోళ్ళకి. పైన ఆజ్ఞలు ఇచ్చేవాడికి అర్థం కాదు, వీళ్ళేమి వింటున్నారు, వీళ్ళేమో చెప్తున్నారో వాళ్ళకి అర్థం కాదు, భాష మొత్తం మార్చేస్తారు. అంటే బాబేలు గోపురాన్ని కట్టకుండా వదిలిపెట్టడానికి ఇప్పుడు కారణం ఎవరంటే వాస్తవంగా దేవుడు కాదండి, వీళ్ళు దేవుణ్ణి విసర్జించటం. ఈరోజు నీ పనైనా నా పనైనా, నీవైనా నేనైనా ఏదైనా చేస్తానంటే ఆ పని దేవుడి చిత్తానుసారంగా లేకపోతే దేవుడు అలాగే చేస్తాడు. ఇప్పుడు దేవుడి మీద మనం కోపట్టం కాదండి, ఎందుకు దేవుడు ఇలా చేశాడు అన్నదండి. దేవుడు చేయడానికి ఒక కారణం ఉంటుంది. ఏంటి ఆ కారణం అంటే, నువ్వు దేవుణ్ణి పక్కన పెట్టినప్పుడు దేవుడు నిన్ను పక్కన పెడతాడు. నిజమేనా కాదా? మరి అదే నిజమైతే ఈరోజు మనల్ని దేవుడు పక్కన పెట్టకుండా ముందు మనమేం చేయాలి? మనం ఆయన దగ్గరికి రావాలి, మనం ఆయన మీద ఆనుకొని ఉండాలి. అక్కడ ఒక మాట ఉంది చూడండి, గ్యాదరింగ్ అండర్ హిజ్ నేమ్. బైబిల్లో కూడా ఒక మాట ఉన్నది, ఏ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉన్నా అన్నాడు ఆయన. మన సొంతానం కూడుకోవద్దు, మన సొంతానం కూడుకోవద్దు. అందుకే నీ కాల వర్తమానంలో ఒక మాట ఉంటుంది, సేవకుడు లేకుండా మీరు కూడుకోవద్దు. ఎట్లాగుంది ఈ మాట? సేవకుడు లేకుండా కూడుకోవద్దు. ఎందుకని సేవకుడు లేకుండా కూడుకోవద్దు? సేవకుడు లేకుండా కూడుకుంటే అందరూ పాస్టర్లే. క్రమం ఎక్కడున్నది? ఒక అభిషేకించిన వ్యక్తి లేకుండా కూడుకోవద్దు. కారణం ఏంటి? ఎవరు బోధించాలో, ఎవరు పాటలు పాడాలో, ఎవరేనాలో ఎవరెవరికి తెలియదు. ఎవరికాడే పాస్టర్, ఎవరికి అవకాశం తెలియదు వాళ్ళు పాస్టర్ అయిపోతాం అనుకుంటారు. అదే ఒక క్రమం కలిగిన ఒక వ్యక్తి అక్కడ ఉంటే అన్ని క్రమంలో పెడతాడు. అంటే వాక్యాన్ని అన్నిటికన్నా పైనుంచి ఒక వ్యక్తి మన మధ్యలో ఉండాలి, మనం నడిపించాలంటే. ఏమైనా దేవుడి చిత్తం లేకుండా మనం ఆయన పని చేయొద్దు. దేవుడి చిత్తం లేకుండా ఆయన వెనకాల మనం తిరగద్దు. దేవుడి చిత్తం లేకుండా ప్రభువా ప్రభువా అని కేకలేసి ప్రయోజనం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చూద్దాం ఎట్లా కట్టారో బాబేలు గోపురం. ఎక్కడ దాకా ఉన్నది? అసలు కిందకి దిగడానికి అవకాశమే లేదు, అలా కట్టారు. ఇప్పుడు భూమి మీద ఒక బిల్డింగ్ ఉంది, మీకు తెలుసు అనుకోండి, గల్ఫ్ కంట్రీలో ఉంటుంది, బూర్జ్ ఖలీఫా అని. 151 ఎన్ని అంతస్తులు అది? ఎవరు హెల్ప్ చేస్తారా? 151 అనుకుంటే నాకు గుర్తుంది, 59 గుర్తులేదు నాకు. 151, 159. 10 సెకండ్స్లో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి టాప్ ఫ్లోర్లోకి వెళ్ళొచ్చు లిఫ్ట్లో. ఎలా కూడా అంత పైకి వెళ్ళిపోయాక, ఓహో నేను చాలా పైకి వచ్చేసాను కదా అనుకుంటావు. అయితే నువ్వు ఎంత పైకి వచ్చినా కూడా నీకు సెక్యూరిటీ లేదు. మనిషి కట్టిన భవనం మీద సెక్యూరిటీ ఉన్నదేమన్నా? మీకు అందరూ తెలుసండి టైటానిక్ ఓడ గురించి. ఏమైంది టైటానిక్ ఓడ? మునిగిపోవడానికి కారణం ఏంటి? ఒక్క బెజ్జం లేదు, ఒక్క రంధ్రం లేదు, దానికన్నా స్ట్రాంగ్ పడవేది లేదు. ఎందుకు మునిగిపోయింది? దానికి కచ్చిన ఆయన ఓపెనింగ్ రోజు ఒక మాట పలికాడు, అందుకని కూలిపోయింది. ఏమన్నాడు? దేవుడే దిగి వచ్చినా దీన్ని ఏమి చేయలేడు అన్నాడు. చెప్పనా? ఇప్పుడు బాబేలు గోపురం కూడా ఏమైంది? కారణం ఏంటంటే మనిషి తను చేసిన పనిలో ఉత్సాహం ఎక్కువైపోయి ఏం చేస్తారంటే తను ఎక్కువగా ప్రజెంట్ చేసుకోవాలనే క్రమంలో దేవుణ్ణి కూడా దాటిపోయి మాట రావాల్సినంత వరకు రాకుండా ఎక్కువగా వచ్చినప్పుడు ఆయన హెచ్చించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తారంటే టైటానిక్ మొత్తం కట్టింది, ఆ షిప్ అంతా ఉక్కుతో కట్టారు, స్టీల్తో కట్టారు. స్టీల్తో కట్టిన దాన్ని దేవుడు దేంతో కూల్చేశాడు తెలుసా? ఐస్ మొక్క. సాధ్యమేనా అసలు? దేవుడే వచ్చి దీని ఏమి చేయలేడు, అసాధ్యం అన్నాడు. ఏమైంది? ఫస్ట్ ట్రిప్కి అయిపోయింది. అంటే మనల్ని గర్వపడేలాగా చేసుకుంటే దేవుడు ఏం చేస్తాడు? తీసి పక్కన పడేస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనకు గర్వం రావద్దు. అందుకని తరచుగా అంటామంట, గర్వం ఎప్పుడైతే వచ్చిందో ఒక సేవకునికి కానీ ఒక విశ్వాసి కానీ దేవుడు మనం తీసి బయటపడతాడు. ఏమా ఇది చాలా జాగ్రత్త అండి. అది మీకైనా నాకైనా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అది. ఒకసారి తెలుసు మీకు, కాలపు ప్రవక్త ఒక మాట దేవుడి దగ్గరికి ఆయన నుంచి ఒక స్వస్థత వరం పొందుకొని ఆయన అనేక మంది ఎరిగాలు స్వస్థత చేస్తున్నప్పుడు ఒకరోజు డయాస్ నుంచి ఇలా ప్రకటించాడు, ఇక్కడున్న మీలో ఎవరినైనా ఏ రోగం కలిగిన తీసుకురండి, నేను యేసుక్రీస్తుని స్వస్థపరుస్తాను. ఏంటది? ఇప్పుడు ఎవరు కనపరుచుకుంటున్నారు? సరే ఈయన వచ్చాడు, వచ్చినప్పుడు ఇద్దరు వచ్చారు, ఒక లైన్ అంతా అలాగ ఉన్నది. రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి ఆయన అడిగినప్పుడు, అయ్యా నీకు ఏం అవసరం ఉందంటే అక్కడ ఒక సిస్టర్ చెప్తుంది, అయ్యా నాకు ఈ 2 చెవుల్లో ఒక చెవు వినపడదు అంట.
చదివారా మీరు వర్తమానం? 2 చెవుల్లో ఒక చెవి నాకు వినపడదు అన్నప్పుడు, ఏ చెవి వినపడదని, నాకు కుడి చెవి వినపడదని. సరే అని చెప్పి ఆయన ప్రార్థన చేసి కుడి చెవి దగ్గర చేయి పెట్టి ప్రార్థన చేశాడు. ముందు ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. దేవుడు చెప్పాడు, నువ్వు ఆ స్టేట్మెంట్ ఎక్కడ ఇవ్వద్దని ఆల్రెడీ అప్పటికే. ఆయన మళ్ళీ అదే మాట చెప్పాడు. ఎందుకంటే ప్రజలను చూసినప్పుడు కొద్దిసార్లు మనకు ఆవేశాలు వచ్చేస్తుంటాయి. ఆ ఆవేశం వచ్చినప్పుడు మనం పలకూడని మాటలు, దేవుడు వద్దన్న మాటలు పలకూడదు. ఇప్పుడు ఈ చెవి దగ్గర చేయి పెట్టి ప్రార్థన చేశాక చేయి తీసి ఇప్పుడు వినబడుతుందా అన్న, ఆమె అంతే చూస్తుంది. ఏమైంది? రెండో చెవి కూడా పోయింది. అదేంటిది? మరి ప్రాఫిట్ ప్రార్థన చేసి 2 చెవులు పోవటం ఏంటి? రావాలి కదా. అదే మనలాంటి వాడు అయితే ఏమంటాడంటే వస్తే లేబో అంటాడు. మరి ఆయనకి ఎమ్మటి అర్థమైంది ఏదో తేడాగా వచ్చింది, దేవుడు స్వస్థపరచాలిగా, రెండో చెవి వినపడకుండా చేశాడు, నేనేదో తప్పు చేశానని. ఆయన ఏం చెప్పాడు, మిగతా వాళ్ళ సేవకులు మించి మీరు ప్రార్థన చేయండి, నాకు లోపల ముఖ్యమైన పని ఉందని. ఎమ్మటి లోపలికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని, ప్రభువా నీ నామంలో వాళ్ళు స్వస్థపరుస్తానని చెప్పి నేను చెప్పి తప్పేవు, నేను అధికం చేసుకోలేదు కదా అంటే, నా నామంలో ఎవరినైనా తీసుకొచ్చి స్వస్థపరుస్తా నేను చెప్పాను నీకన్నా. నీ దగ్గరికి ఎవరైనా వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తిలో లోపం చూపిస్తాను, ఆ లోపం చూపించిన వ్యక్తి ఎవడో నీకు తెలిసేలాగా చేస్తాను, వారిని స్వస్థపరుస్తానన్న. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏం చెప్పావు? ఎంత జాగ్రత్త దేవుడి దగ్గర. అంటే మన ఇష్టానికి పోకూడదు. నీకు అవకాశం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, వరం ఇచ్చాడు, గిఫ్ట్ ఇచ్చాడు, అయినా చెప్పండి ఎలా ఉండాలి? నువ్వు దేవుడి కుమారుడివి అయినా ఎలా ఉండాలి? నువ్వు దేవుడి కుమార్తె అయినా ఎలాగ ఉండాలి అని ఖచ్చితంగా మనం లోపల ఉండాలి. కొద్దిగా కూడా మనం దాటితే దేవుడు యాక్సెప్ట్ చేయడు. దేవుడు ఒక గీత గీస్తే ఏం చేస్తే నువ్వు ఆ గీత దాటానికి లేదు. మళ్ళీ పోయి దేవుడి దగ్గర బతిమాడుకొని గంట సేపు కూర్చో ఆయన దగ్గర ప్రార్థన చేసి మొక్కి, అయ్యా నేను ఇంక చెయ్యి, నా చేతితో తప్పు చేయను, అలాగే ఎలాగని బతిమాడుకున్నాక ఇప్పుడు పో. మరి మన సంగతి ఏంటి? మనం తప్పు తెలుసుకుంటున్నాం కానీ దేవుడి దగ్గరికి పోయి సమాధాన పడటల్లా. ఈరోజు మన దగ్గర ఉన్న పెద్ద ఇబ్బందికరమైన సంగతి ఏంటంటే దేవుడి దగ్గరికి పోయి సమాధాన పడటల్లా. కానీ మనకి మనం ఏం చేస్తామంటే మనకి మనం దాన్ని సర్ది చెప్పుకుంటున్నాం. సర్ది చెప్పుకోవటం వేరు, సమాధాన పడటం వేరు. సర్ది చెప్పుకోవటం అంటే అది తీసేయబడలా, అలాగే ఉన్నది. సమాధాన పడటం అంటే అది నీ నుంచి తీసివేయబడింది, ఇక దానికి నీకు సంబంధం లేదన్నట్టు. ఈరోజు నేను దేవుడి దగ్గరికి రాలేదంటే అర్థం ఏంటంటే నేను సమాధానం పడలేదని. పర్లేదులే ఏం కాదులే అంటున్నాం. పర్లేదులే ఏం కాదులే లేదండి దేవుడి దగ్గర. దేవుడు ఏం చెప్పాడు అదే. దేవుడు ఒక్కడే అంటే ఒక్కడే. పర్లేదండి ముగ్గురు దేవుళ్ళైనా పర్లేదంటే ఎట్లాగా? ఏదో ఒక నామం లేదు సార్ బాప్టిజం పొందేలే అంటే ఎలాగ ఉంటుంది? ఏదో ఒక చర్చలే వెళ్తాలే అంటే ఏముంటుంది? అవదుగా. ఏంటి కారణం అంటే దేవుడి చిత్తానుసారంగా మన అడుగుల ముందుకు వేయాలి అంటాడు. ఆయన ఏం చెప్పాడో దానికి ఆయన కట్టుబడి ఉంటాడు. నువ్వు అలాగ చేసినప్పుడు నీకు ఇచ్చే వాగ్దానానికి, నీకు ఇచ్చే ఆశీర్వాదానికి ఆయన కట్టుబడి ఉంటాడు. ఆయన కట్టుబడి ఉంటానని చెప్పాడు కాబట్టి ఆయనకి లోబడినప్పుడు అది నేను పొందుకుంటాను. దాన్ని నన్ను దాటిపోతే ఆయన దగ్గర కొంచెము నువ్వు దాటిపోయినా ఆయన ఎక్కడాగలు అక్కడే ఆగిపోతాడు. చాలా జాగ్రత్త అది. ప్రైజ్ ది లార్డ్. చిన్న వర్తమానం ఇజ్రాయెల్ అండ్ ద చర్చ్ వర్తమానం చిన్న మాట ఉండదు. వాచ్ దట్ బాబెల్ టవర్ కమ్ రైట్ అండ్ డౌన్, బాబెల్ అండ్ రైట్ అండ్ డౌన్ త్రూ దేర్ అండ్ ఎండ్ అప్ ఓవర్ హియర్ ఇన్ రెవల్యూషన్. అక్కడ వాస్తవంగా మనకి ఈ బాబెల్ గోపురం మనం చదివింది ఇప్పుడు ఏ గ్రంథంలో? ఆదికాండంలో 11వ అధ్యాయంలో. మీకు ఆదికాండంలో 11వ అధ్యాయంలో ఈ బిగిన ఈ బాబెల్ గోపురము ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది. అవునా? బబులోను కూలిపోయాను ఏమన్నాడు? బబులోను కూలిపోయాను బయటికి రండి. ఇదేంటిది? ఆదికాండంలో కూలిపోయిన బబులోను ఇక్కడ తీసుకొచ్చారు ఏంటి? అది గోపురము, ఇది పట్టణము. ఏమని కేక పెడుతున్నారు? దానిలోంచి బయటికి రండి. మీరు గమనించినట్లయితే అది ఎక్కడికి పోలా, అక్కడే ఉన్నది. ఇప్పుడు ఆ గోపురంలాగా కట్టడం లేదు కానీ అది మన లోపలికి వచ్చి ఉన్నది. దానిలోంచి బయటికి రమ్మంటున్నాడు దేవుడు. ఇప్పుడు మనం దాని లోపలికి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఆకారంలో లేదది, స్వరూపంలోకి లేదది, ఆలోచనలోకి వచ్చింది ఆ గోపురం. ఈ బాబేలు గోపురం అని ఆలోచనలోకి వచ్చేసాం మనం. ఇప్పుడు దేవుడు ఆశిస్తుంది ఏంటంటే ఆ బాబేలు గోపురంలో ఉంటే నువ్వు చనిపోతావు, నువ్వు నశించిపోతావు. నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి దేవుడి కేకండి దానిలోంచి నువ్వు బయటికి రా. ఈరోజు దేవుడు సంఘాలను పిలుస్తున్నాడు, వ్యక్తులను పిలుస్తున్నాడు, కుటుంబాలను పిలుస్తున్నాడు. నువ్వు లోకంలోకి పోవద్దు, నువ్వు చెడిపోయిందంటకు పోవద్దు, నువ్వు పాడైపోయిందంటకు పోవద్దు. ఎందుకంటే నువ్వు ఆయన వాక్యం కింద ఉండాలి, నువ్వు ఆయన లోపల ఉండాలని.
గమనించండి, ఏ క్రిస్టియన్ రిలీజియస్ ఐడియాలజీ ప్రిటెండింగ్ టు బి క్రిస్టియానిటీ. ఈరోజు బైబిల్ గోపురం ఏంటంటే క్రైస్తవుడు అని చెప్పుకుంటూ విగ్రహారాధనలో ఉండటం. ఇది ఈరోజు బైబిల్ గోపురం అంటే. యోహాను ప్రకటన గ్రంథం 17 దాన్ని చూశాడు. అక్కడ ఒక ఆమె ఉన్నది. ఆమె ఎలాగున్నదంటే ఒక చోట కూర్చొని ఉన్నది. ఆ కూర్చొని ఉన్న ఆమె చేతిలో ఒక పాత్ర ఉన్నది. ఆమె ఏం చేస్తంటే ప్రతి వాడికి ఆ పాత్రలో తాగిస్తున్నది. ఏంటంటే ఆమె ఏమి కలిగి ఉందో అది అందరికీ తాగిస్తున్నది. ఎవరు ఆమె ఇంతకీ? గట్టిగా చెప్పండి. మహావేశ్య అంటుంది బైబిల్. ఆమెతో భూరాజులందరూ వ్యభిచరించరు. అంటే భూమి మీద ఉన్న రాజులు అంటే మన భాష మాట్లాడితే వాళ్ళు ప్రధానులు కానీ, ప్రెసిడెంట్లు కానీ, అధికారులు కానీ, అధ్యక్షులు కానీ, ఎవరైనా కానీ ఏలే వాళ్ళు పోయి మొత్తం ఆమెతో వ్యభిచారం చేస్తున్నారు. ఏం జరుగుతుంది అక్కడ? వ్యభిచారం చేయటం అంటే అది శరీర సంబంధం కాదండి, ఆత్మ సంబంధముగా దేవుడిచ్చిన వాక్యాన్ని దాటి వాళ్ళ సొంత దానిలోకి పోవటం, వాక్యాన్ని చెరపటం, నీ ఆలోచనను చెరిపేసుకోవటం, మనకి నచ్చినట్టుగా చేసుకుంటూ పోవటం. ఈ రోజుకి నాకు పని అయిపోతే చాలు అని మనం పోయామంటే దేవుని రాజ్యం చేరలేం. ఈ రోజు పని సక్రమంగా ముగిస్తేనే రేపు దేవుని రాజ్యం గురించి ఆలోచించేవాడు కొంచెం. చాలా జాగ్రత్త అండి ఆ విషయం. యట్ పెర్సిక్యూటెడ్ అండ్ మ్యాటీడ్ ద సైన్స్ ఆఫ్ ది లివింగ్ గాడ్. అది ఇప్పటికి కూడా నిజమైన సేవకులను హింస పెడతా ఉంది, దుఃఖ పెడతా ఉంది, బాధ పెడతానే ఉంది. అంతేనా కాదా? నిజమైన సేవకుడు బాధపడేది ఎప్పుడంటే వాక్యంలోంచి సంఘం తొలగిపోయినప్పుడు. అంతేనా? ఇప్పుడు అక్కడ దాని పని ఏంటి? వాక్యంలోంచి తొలగించేలా చేయటమే దాని పని. దేవుడు ఒక పని ఏంటి? తొలగిపోయిన మనల్ని తిరిగి వాక్యంలో తేటమే దేవుని పని. భూమి మీద దేవుడు ఆత్మ దురాత్మ పని చేస్తాయి. దేవుడు ఆత్మ ఏం చేస్తుంది? మనం ఎంతసేపటికి వాక్యంలో ఉంచాలని ప్రయత్నం చేస్తాడు ఆయన. దురాత్మ ఏం చేస్తుంది? నేను ఎంతసేపు వాక్యంలోంచి బయట రాగాలని ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ఈ రెండింటి మధ్య మనం నిలబడి ఉన్నాం. మన పోరాటము ఈ రెండింటి మధ్యలో ఉన్నది. అయితే నువ్వు ఎటువైపు రావాలని నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావో చివరికి అటుపక్కకే వస్తావు. నువ్వు దేవుడేపు చేయి జాపి ఇటు చేయి జాపి నా వల్ల కాదు రెండేపులు అనద్దు. నువ్వు దేవుడేపు చేయి జాపినప్పుడు దేవుడేపు ఒక్క అడుగు తిరిగితే చాలు, నేను మొత్తం ఆయన వైపు తీసుకుంటాడు. ఒక్క అడిగే నేను అంటున్నా. ఒక్క విషయం నువ్వు బలంగా ఆయన వైపు తిరిగావా, నేను అన్ని విషయాలను కాపాడే దేవుడై ఉంటాడు, అన్ని విషయాలను బలపరిచే దేవుడై ఉంటాడు. లేఖనం అంటుంది, కమ్ హియర్ ఐ విల్ షో యూ హూ షీ ఈజ్. యోహాను ప్రకటన గ్రంథంలో 17వ అధ్యాయంలో అక్కడ ఒక మాట ఉన్నది. అక్కడున్న దూత చెప్తా ఉన్నాడు, నువ్వు ఇక్కడికి రా, ఆమె ఎవరో నీకు చూపిస్తా. పరలోక రాజ్యంలో అక్కడి నుంచి కింద భూమి మీద జరగబోయే సంగతులన్నిటి యోహానికి అక్కడున్న పెద్దలు ఒకళ్ళు చూపిస్తున్నాడు. చూపిస్తా కింద చూసి, అదిగో కిందకి చూడు, అక్కడ ఒక మహావేశ్య ఉన్నది. ఆమె భూరాజులతో వ్యభిచారం చేస్తున్నది. ఆమె వాక్యం నుంచి అందరూ తొలగిపోయేలాగా చేస్తుంది. అనేక మంది పరిశుద్ధులు ఆమె హింసకు గురి చేస్తా బాధ పెడతా ఉన్నది. ఆమె నీకు చూపిస్తానంటున్నాడు. షీఈస్ ఎ గ్రేట్ చర్చ్ దట్ సెట్స్ ఓవర్ మెనీ ఆన్ 7 hills. ఆమె ఎవరో కాదు, పెద్ద సంఘం. పెద్ద సంఘం, మామూలు సంఘం కాదు. ఈ పెద్ద సంఘం ఇప్పుడు ఎక్కడుంది అంటున్నాడు ఆయన? ఆన్ 7 hills. బైబిల్ చదివారు కదా మీరు. ఆమె 7 కొండల మీద కూర్చొని ఉన్నది. చాలా మందికి మన వాళ్ళకి ఒక అలవాటు ఉన్నది. 7 కొండలు కానీ మనకి ఎమ్మటి ఒక ఊరు గుర్తు వస్తుంది. ఆంధ్రాలో చివరి ఉన్నది, తమిళనాడు బార్డర్లో ఉన్నది. ఏం ఊరు అది? తిరుపతి గానే కాదు. అసలు మనం చెప్పుకునే తిరుపతి గానే కాదు. తిరుపతి ఉండేది 6 కొండల మీద, 7 కొండలు కాదు. మీరు ప్రపంచంలో చూస్తే ఇప్పటికిప్పుడు మెదురుగా ఉన్న మొబైల్ మనకు అలవాటు ఉంది కదా. ఏదైనా కనబడకపోతే ఎమ్మటే గూగుల్లో కొడతాం కదా. అలా గూగుల్ తల్లిని అడగని ఒక మాట చెప్పుద్ది. ఏముంటుంది అక్కడ? 7 కొండల మీద కట్టిన పట్టణం ఏంటంటే ఆ పట్టణం, ఆ కొండల పేర్లు కూడా మీకు చూపిస్తుంది. మరి ఇప్పుడు దేవుడు చెప్పింది ఏం కొండ? ఏ పట్టణం? చెప్పండి గట్టిగా. ఇప్పుడు మహావేశ్యం ఎవరు? నేను ఎప్పుడో ఒక మాట చెప్తాను మీకు. దేవుడు చెప్పిన లేఖనానికి చరిత్ర సరిపోతే అది నెరవేర్పు. దేవుడు చెప్పిన లేఖనం, ఇదిగో ఇది జరుగుతుంది, ఇలా ఉంటుంది, దేవుడు ఏదైతే చెప్పాడో అది మనకి చరిత్రలో కనిపిస్తేనే అది నెరవేర్పు, లేకపోతే కాదు. బైబిల్ చెప్పింది అభిషిక్తుడు కొట్టివేయబడాలా, నిర్మూలన చేయబడాలా అని దానియేలు గ్రంథంలో రాయబడింది. అది ఎప్పుడు జరిగింది? యేసుక్రీస్తు సిలువేయబడినప్పుడు జరిగినది. అప్పుడు ఆ లేఖనం నెరవేరినట్టు. అంతేనా? ఇప్పుడు మనం ఉన్నాం ఈ కాలంలో మనకు వచ్చిన నెరవేర్పు ఏంటంటే మన కళ్ళ ముందు ఆ పట్టణం కనిపిస్తున్నది. మీకు అదిగో 7 కొండల పేర్లు కూడా అక్కడ రాసి ఉన్నాయి. గమనించారా? అండ్ రూల్స్ ఓవర్ ది ఎర్త్. ఆ 7 కొండల మీద కూర్చున్న ఆమె ప్రపంచానంతా వెళ్తుంది. అండ్ సో ఫోర్త్ హౌ షీ డ్రాంక్ ద బ్లడ్ ఆఫ్ ది మ్యాట్రీస్ ఆఫ్ క్రైస్ట్. ఇప్పుడు ఆమె తాగుతున్న రక్తం ఏంటో తెలుసా? క్రీస్తు యొక్క రక్తం.
అది అందరితో పాపం చేస్తామా, పరిశుద్ధుల యొక్క రక్తం తాగుతున్నది. ఇది అంటే దేవుని యొక్క వాక్యానికి మనం వ్యతిరేకంగా పోయామంటే అర్థం ఏంటి? లోకంతో వ్యభిచారం చేస్తున్నట్టు, ఆత్మీయమైన వ్యభిచారం. మనలో ఎవరన్నా వ్యభిచారంలో పట్టబడితే వాళ్ళని ఏం చేస్తారు? స్త్రీ కానీ పురుషుడు కానీ వాళ్ళకి గౌరవిస్తామా? చెప్పండి త్వరగా. వాళ్ళకి మర్యాద ఉంటుందా? వాళ్ళు సంఘంలో బోధించడానికో మాట్లాడడానికి అవకాశం ఉండదా? అంటే లేనే లేదు. మరి ఇప్పుడు వీళ్ళ సంగతి ఏంటి? అర్థమవుతుందా? దేవుడు తన వాక్యాన్ని ఎటువంటి స్థితిలో ఉంచాడంటే ఏ ఒక్కరూ దాన్ని తాకలేని స్థితిలో దేవుడు పెట్టాడు. అపవాది ఆ జీవగంధం పట్టుకోవాలని ఆశపడినప్పుడు వాడి మట్టి చేతులు, మురికి చేతులు కాలనీ అన్నాడు. ఎందుకంటే వాడి జీవితం సరిగా లేదు, అందుకని పట్టుకోలేకపోయాడు. వాడి సాక్ష్యం సరిగా, అందుకని పట్టుకోలేకపోయాడు. అబద్ధాలు, మోసాలు, దొంగతనం, ఆత్మీయ వ్యభిచారం ఇవన్నీ చేశారు కాబట్టి అపవాది దేవుడు యొక్క పరిశుద్ధమైన గంధము ముట్టుకోలేకపోయాడు. మురికి చేతులు కాలిని. మరి అదే నిజమైతే ఈరోజు మనం ఎలా పట్టుకోగలం దాన్ని? వాస్తవంగా దేవుడిని కృప లేకపోతే మనకు కూడా అవకాశం లేదండి. ఆయన ఒక రక్తం లేకపోతే మనకు అవకాశం లేదండి. ఆయన కృప చేత, రక్తం చేత మనల్ని కడిగి ఈరోజు మనకు అవకాశం ఇచ్చాడు. నేనేమంటానంటే అవకాశం పోగొట్టుకోవద్దు. అవకాశం పోగొట్టదు, ఏమైనా పోగొట్టుకోండి. దేవుడు ఇచ్చిన మహాకృపని, అవకాశాన్ని మాత్రం మనం పోగొట్టుకోవద్దు. దేవుని నామానికి మహిమ. సరే, పోయినసారి మనం చెప్పాలనుకున్నాం, మనకు చూపించడానికి అవకాశం రావాలి, అందుకని ఈ పోటీ చూపిస్తున్నా. ఇక్కడ గమనించండి, అటు పక్కన మీకు కొంచెం జాగ్రత్తగా చూస్తే ఆ ఎర్ర సర్కిల్ లోపల ఒక మాట ఉన్నది. అది ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం 7 కొండల మీద ఒక పట్టణం ఉన్నది. ఆ పట్టణం పేరు రోము నగరము. ఆ రోము నగరంలో ఎవరైతే పరిపాలన చేస్తాడో ఆయన పెట్టుకునే కిరీటం అది. ఆ కిరీటం మీద ఒక మాట రాస్తున్నది. ఏమున్నది? వికారస్ ఫిలి డై అని రాస్తున్నది. ఈ వికారస్ ఫిలి డై అని అంటే అర్థం ఏంటంటే, దేవుని కుమారుని బదులుగా నన్ను ఆరాధన చేయండి అని. ఎవరిని బదులుగా? దేవుడికి కాకుండా నాకు ఆరాధన చెయ్యండి అనేవాడు ఎవరు? గట్టిగా చెప్పొచ్చు. ఇక్కడ ఇంకొక మాట కొంచెం జాగ్రత్తగా మనం విందాం. తనను తాను హెచ్చించుకునేవాడు అపవాది. అంతేనా? అసలు అపవాది పైనుంచి కిందకి పడ్డాడు? అంతేనా? హెచ్చించుకోవాలని ఆలోచన వచ్చినందుకు దేవుడు కింద పడేశాడు. హెచ్చించుకున్నందుకు కాదండి. హెచ్చించుకోవాలని ఆలోచన వచ్చినందుకు దేవుడు కింద పడేశాడు. ఇప్పుడు బాబేలు గోపురాన్ని దేవుడు ఎందుకు కూల్చాడు? అంతేనా? ఇప్పుడు దేవుడు మనల్ని ఏమంటున్నాడు? అదే సంగతి. ఆయన దృష్టిలో బాబేలు గోపురమైన వాస్తవంగా ప్రధాన దూతల్లో ఒక దూత అపవాది అంటే, అవునా? మరి అపవాది దేవుడు ఏం చేశాడు? నువ్వు దూతవైనా, నువ్వు ప్రవక్తవైనా, విశ్వాసువైనా, కుమారుడువైనా, సేవకుడువైనా, నువ్వు వాక్యాన్ని దాడి దేవుడి దగ్గర ఒకటే లెక్క. అక్కడి నుంచి కింద పడేశాడు. గోపురం మొత్తం తీసేసాడు. భాషను మొత్తం తారుమారు చేశాడు. ఇప్పుడు ఈ వ్యక్తి, అక్కడ కూర్చునే వ్యక్తి తల మీద పెట్టుకునే కిరీటం మీద ఏం రాస్తున్నది? వికారస్ విలీడై. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ సన్ ఆఫ్ గాడ్ హీ వుడ్ సిట్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ షోయింగ్ దట్ హీ ఈస్ గాడ్. దేవుడు యొక్క దేవాలయంలో కూర్చొని ఆయన్ని నేనే దేవుడు అంటున్నాడు. మరి ఇప్పుడు ఆయన దగ్గరికి మనం ఎలా పోవాలి? పోపు గారి దగ్గరికి పోవాలంటే మోకాళ్ళ మీద నడిచిపోవాలి. బైబిల్ అంటుంది ఎవరి ముందు మోకరించాలి? యేసుక్రీస్తు నామంలో తప్ప మరి ఎక్కడ నీ మోకాలు అంగడానికి లేదు. మరి ఆయన గెలవాలంటే ఇప్పుడు ఆయన ఎంత హెచ్చించుకున్నాడు? దేవుళ్ళ హెచ్చించుకున్నాడు. ఇప్పుడు దేవుళ్ళ హెచ్చించుకునే వ్యక్తి ఎవరంటే, భూమి మీద ఫలానా ఒక స్థలము, ఫలానా ఒక చోటని అసలు ఈయన రావటానికి, మొట్టమొదటి పోపు అనేవాడు రావటానికన్నా ముందుగానే దేవుడు పరలోకాన్ని తీసుకొని పోయి యోహాను తీసుకెళ్ళి, అదిగో భూమి మీద ఒక సంఘం వస్తుంది, ఆ సంఘం పేరు మహావేశ్య, అది 7 కొండల మీద ఉండే పట్టణము, ఆ పట్టణంలోకి ఆయన కూర్చుంటాడు, అక్కడ హేమైంది వస్తుంది అని దేవుడు మొత్తం చెప్పి అన్ని కంటికి కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాడు. అయితే వాస్తవానికి గ్రహించే సంగతి ఏంటంటే, దేవుడు యోహాను చూపించాడు, యోహాను రాశాడు, ఆ పుస్తకం మనకిచ్చాడు. ఇప్పుడు మన కళ్ళ ముందు అవన్నీ నెరవేరుతున్నాయి. సరే, ఇంతకీ అక్కడ రాసి ఉంది వికారస్ ఫిలిడై. ఏంటి వికారస్ ఫిలిడై అంటే? దేవుని కుమారుని బదులుగా నన్ను ఆరాధన చేయండి అని. ఇక్కడ ఇంకో సంగతి ఏంటంటే, ఆ మాటల్ని రోమా సంఖ్యల్లోకి కానీ మనం మారిస్తే మొత్తం కూడితే ఎంత వచ్చింది? 666. ఏంటి 666 అంటే? మృగం యొక్క సంఖ్య. మృగం యొక్క సంఖ్య. ఇప్పుడు ఇది మృగం యొక్క సంఖ్య అని తెలిసాక మనం ఎవడన్నా మొక్కుతామా? అయితే బైబిల్ చెప్తా ఉన్నది, జగత్ పునాది వేయబడటానికన్నా ముందుగా
గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎవరైతే ఉన్నారో వారు దీనికి మొక్కరు, మిగతా వాళ్ళందరూ మొక్కుతారు. మొక్కేవాళ్ళు ఉన్నారండి, లేరంటానికి లేదు, మొక్కేవాళ్ళు ఉన్నారు అక్కడ కూడా. అయితే గొర్రెపిల్ల జీవగ్రంథంలో దేవుడు యొక్క రక్తంతో రాసిన జీవగ్రంథంలో ఎవరి పేర్లు ఉన్నాయో వాళ్ళు మొక్కరు. ఎందుకు మనం ఈ మాటలు చెప్తున్నామంటే, మనలో కూడా ఎవరన్నా అలాంటి వాళ్ళు ఉంటే ఈరోజు వాళ్ళ స్థానం ఏంటో తెలిస్తే దానికి మనం మొక్కం. ఎందుకు మన సంఘానికి రావాలంటే మన స్థానం తెలుసుకోవాలి. ఇప్పుడు నేను లోకంలో మొక్కేవాడిగా ఉన్నానా, విగ్రహాలకు మొక్కేవాడిగా ఉన్నానా, మనుషులకు మొక్కేవాడిగా ఉన్నానా, వాక్యానుసారంగా ఉన్నానా తెలియాలంటే నేను వాక్యం దగ్గరికి రావాలి. ఇప్పుడు వచ్చిన వాక్యం ఏం తెలియజేస్తుంది? 666 ముద్రను తెలియజేస్తుంది. ఇంకో సంగతి, ఇక్కడ ఈ 666 ముద్రతోనే 666 సంఖ్యతోనే మొత్తం పూర్తి అయిపోలేదండి. దీని వెనకాల ఇంకా స్టోరీ ఉండదు. బాబేలు గోపురం కట్టింది దేనికి? పేరు ప్రఖ్యాతులు, దాని వెనకాల తెలియకుండా కనబడకుండా ఉండే సంపాదన ఇది. ఇప్పుడు దీనికి ఏం సంబంధం ఉండదు. కొంచెం ముందుకు పోదాం. యాక్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అన్న వర్తమానం వచ్చిన మాట ఉంది. ఐ బిలీవ్ వన్ ఆఫ్ దీస్ గ్లోరియస్ డేస్, ఈ మహిమకరమైన దినముల్లో ఒక రోజున, వెన్ దిస్ యునైటెడ్ కన్ఫెడరేషన్ ఆఫ్ చర్చ్ గోస్ టుగెదర్. ఇప్పుడు భూమి మీద ప్రపంచ సంఘ సమాఖ్య అని ఒకటి ఉన్నది. జ్ఞాపకం ఉందా మీకు? ప్రపంచ సంఘ సమాఖ్య అంటే ప్రపంచంలో సంఘములంతా ఒక్కటే అనేది ఒకటి చెప్పుకుంటున్నారు, వాళ్ళు తిరుగుతున్నారు. చూడండి. అండ్ ద న్యూ పోప్ ఈస్ బ్రాట్ అవుట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ అండ్ పుట్ ఓవర్ దేర్ అకార్డింగ్ టు ప్రొఫెసీ. ప్రవచన ప్రకారంగా ఇప్పుడు ఆయన కొత్తగా ఎన్నుకోబడిన పోప్ ఆయన. అవునా? మొన్న రీసెంట్గా ఈ నెలలోనే జరిగింది అనుకుంటున్నాను నేను. ఈ నెలేనా? మే నెలే, ముందు నెల అయిందా? ఈ నెలే ఆయన ఎన్నుకోవడం జరిగింది. ఇది ఒక ప్రవచనం ఏంటంటే, ప్రపంచ సంఘ సమాఖ్య మొత్తం ఏకమవటము, అదే సమయంలో అమెరికాలోంచి ఒక పోపు ఎన్నుకోబట్టడం జరుగుతుంది. ఎందుకని ఇది ఇంత ప్రత్యేకంగా చెప్తున్నామంటే, రెండోసారి కూడా దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఇప్పటి వరకు అమెరికా తరపు నుంచి ఒక్క పోపు కూడా రాలా, ఈయన మొదటివాడు. అయితే వచ్చినోడు ఎటువంటి వాడు అంటే, ప్రపంచంలో ఉన్న చర్చలు మొత్తం ఒక్కడ చేసేవాడు. ఇక్కడ నుంచి ఇప్పుడు ప్రారంభమవుతుంది, చాలా జాగ్రత్త అండి, గమనించండి. దెన్ దే విల్ ఫార్మ్ అన్ ఇమేజ్ లైక్ అన్ టు ది బీస్ట్. ఇప్పుడు వచ్చిన వ్యక్తి చేసే ప్రక్రియ ప్రారంభిస్తాడు. ఏ ప్రక్రియ ప్రారంభిస్తాడంటే, మృగపు యొక్క ముద్రను ప్రారంభిస్తాడు. మృగం యొక్క సంఖ్య కలిగిన ఈయన ఆ యొక్క ముద్రని ప్రారంభిస్తున్నాడు. ఎలాగ ప్రారంభిస్తున్నాడు? అండర్ దిస్ వుడ్ బి అన్ ఇమేజ్ టు హిమ్ వేర్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ దెమ్ వుడ్ యునైటెడ్ టుగెదర్. మనమందరం ఏమంటున్నామంటే, క్రీస్తు శిరస్సు కింద ఏకం కావాలంటున్నాం. ఈయన ఏమన్నాడంటే, ఈయన ఏదైతే తీసుకొచ్చాడో దాంట్లో ఏకంగా అమ్మంటున్నాడు. ఇప్పుడు మనం దేంట్లో ఏకం అవ్వాలి? అటా ఇట ప్రపంచంలో సంఘాలన్నీ ఒక్కటవుతాయి ఇప్పుడు. అయితే ఇదే సమయంలో దేవుని సంఘం వేరవుతుంది. ప్రపంచ సంఘాలన్నీ ఒకటి, అంటే నామకార్థ సంఘాలని ఒకటి, సంపాదించుకున్న సంఘాలను ఒకటి, పేరు కోసం వచ్చిన సంఘాలను ఒక పక్కన, ప్రఖ్యాతుల కోసం వచ్చిన సంఘాలను ఒక పక్కన, ఇవన్నీ ఒక పక్కకు పోవాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే, నిజమైన సేవని, నిజమైన సేవకుడిని హింస పెట్టడము, దూషించడము, దీనికి దిగాలి వాళ్ళు ఇప్పుడు. అంటే నిజమైన విశ్వాసం మీద ఒత్తిడి పెరిగే సమయము ప్రారంభమయ్యినది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి వరకు మన సమస్య ఏంటి? చిన్న చిన్న సమస్య వస్తే మనం బాధపడతాను, కష్టపడతాను, ఇది ఎలాగవుతుంది అంటున్నావు. ఇప్పుడు వాటితో పాటు నువ్వు క్రైస్తవుడు అయినందుకు వచ్చేసాము నీ దగ్గర బిగినట్టు. ఇది కష్టం కదా. ఇప్పటిదాకా డబ్బులు లేక ఇబ్బంది పడ్డాం, గౌరవం లేక ఇబ్బంది పడ్డాం, సరైన బస్తాలు లేక ఇబ్బంది పడ్డాం, ఇంట్లో సరిగ్గా తినడానికి సరైన ఇల్లు లేక ఎన్నిటికీ ఇబ్బందులు పడ్డాం, చాలాసార్లు తలంచుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక నుంచి నువ్వు క్రైస్తవుడు అని చెప్పడానికి కూడా తలంచుకునే స్థితి వస్తుంది. ఎందుకంటే నిజమైన విశ్వాసి ఈ పరీక్ష దాటాల. ఇప్పుడు నిజమైన దాంట్లోకి వచ్చాం మనం. కాబట్టి ఇక నుంచి క్రైస్తవుని జీవితం అంటే సులువుగా లేదు. నిజమైన క్రైస్తవుడు ఎవడో తేలే సమయం ఇప్పుడు వచ్చింది. ఆమని చెప్పచ్చా? ధైర్యం ఉంటే చెప్పండి, లేకపోతే వద్దు. ద ట్రూ చర్చ్ ఆఫ్ గాడ్ విల్ బీ డ్రౌ టుగెదర్. ఈ ప్రపంచ సంఘ సమాఖ్య సంఘాలను ఒక పక్కకు పోతా కలుస్తూ ఉంటే, నిజమైన దేవుని సంఘం ఏం చేస్తుంది? ఇదంతా ఒక పక్క జరుగుతూ ఉంది. ఎలా జరుగుతుంది చూడండి. ద రియల్ ట్రూ బిలీవర్స్ అవుట్ ఆఫ్ మెథడిస్ట్, బాప్టిస్ట్, ప్రెస్బిటేరియన్, పెంతెకోస్టల్, నాజరైన్, పిలిగ్రిమ్ హోలీనెస్. ఈ నిజమైన వాళ్ళందరూ ఏం చేశారు? రకరకాల సంస్థల్లో, శాఖల్లో ఉన్నవాళ్ళు, పెంతెకోస్ట్లో ఉన్నవాళ్ళు, వన్నెస్లో ఉన్నవారు, ప్రెస్బిటేరియన్లో ఉన్నవారు, హోలీనెస్లో ఉన్నవారు,
వీళ్ళందరూ ఏం చేస్తారంటే మెథడిస్ట్ బాప్టిస్టుల నుంచి నిజమైన దేవుని సంఘము ఇది నిజమైనది కాదు అని దానిలోంచి బయటకు వచ్చి వాక్యం కింద చేరుతున్నారు. అంటే దేవుడి శిరస్సు కింద చేరుతున్నారు. అంటే ఇప్పుడు నిజంగా దేవుడి శిరస్సు కింద ఉండేవాడు ఎవడో తెలియ సమయము, సంఘ సమాఖ్య కింద ఉండేవాడు ఎవడో తెలియ సమయం. అంటే లాభాలు ఆపేక్షించి ఏదో ఉద్దేశించి క్రైస్తవంలోకి వచ్చినవాడు, పరలోక రాజ్యం కొరకు వచ్చినవాడు వేరయ్యే కాలం ఈ కాలమే. కాబట్టి ఇది చాలా బలమైన కాలం అండి. ఇది చాలా శక్తివంతమైన కాలం. నిజమైన విశ్వాసి భూమి మీద వచ్చే ఒత్తిడుల్ని తట్టుకోవటానికి ఇది ప్రారంభ కాలమై ఉండదు. కాబట్టి ఇప్పటి వరకు మనం జీవించే జీవితం కన్నా ఇప్పుడు ఇంకా బలంగా మనం జీవించాలి. ఇప్పటిదాకా మనం కలిగి ఉన్న ప్రార్థన కన్నా ఇంకా బలమైన ప్రార్థన మనం కలిగి ఉండాలి. నువ్వు ప్రార్థన సమయాన్ని పెంచడం కాదు, నువ్వు ఇంకొకసారి రోజుకి ప్రార్థన పెంచడం కాదు, నువ్వు చేసిన ప్రార్థన అది బలంగా ఉండాలి. నువ్వు చేసిన ప్రార్థన తగినట్టుగా నువ్వు జీవితం జీవించాలి. నేను సంఘానికి ఎక్కడి నుంచి మానేయకూడదు తీర్మానం చేసుకోవడం కాదండి. నువ్వు వచ్చాక విన్న వాక్యాన్ని బలంగా తీసుకోవాలి. నువ్వు బయటికి పోయాక దాని నిమిత్తము ఇంకా బలంగా జీవించాలి. ఇప్పుడు ఎటువంటి జీవితం మనం జీవించాలంటే ఒత్తిడిలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వీళ్ళు తట్టుకోగలరన్న ఒక రుజువును నీవు కలిగి ఉండాలి లోకం దృష్టిలో. అది చూసినప్పుడు అనేక మంది నీ వైపు తిప్పబడతారు, నిన్ను చూసి ఆకర్షించబడతారు. వారు నిన్ను చూసి రాలేదు, నీలో తట్టుకునే గుణాన్ని చూసి, నీలో ఉన్న సహనాన్ని చూసి, నీలో ఉన్న విశ్వాసం చూసి, నీలో ఉన్న ప్రార్థన చూసి, నీలో జీవించే సాక్ష్యాన్ని చూసి వాళ్ళు క్రీస్తు వైపు తిరగవలసి ఉన్నారు. దానికి నేనే కారణం కావలసి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. See, whatever they will go together. ఏ సంఘమైనా దానిలోంచి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళందరూ ఒక్కటవుతున్నారు. అండ్ సిమెంటెడ్ బై ద లవ్ ఆఫ్ గాడ్. వారు దేని చేత వాళ్ళు పరిపూర్ణులు అవుతున్నారంటే దేవుడి యొక్క ప్రేమ చేత. ఆయన యొక్క ప్రేమకి వాళ్ళు అతకబడుతున్నారు. ఏమా ఎందుకని? వారు శిరస్సు కిందకు వచ్చారు, వాక్యం కిందకు వచ్చారు, పరిపూర్ణత కిందకు వచ్చున్నారు. See, that will make the body of the Lord Jesus Christ, all the believers. దేవుడి యొక్క విశ్వాసం అందరితో కలిపి యేసుక్రీస్తు యొక్క శరీరముగా తయారయ్యే కాలం ఇదిగో ఈ కాలమే. ఇప్పుడు వరకు అక్కడ మనం పైకి వస్తున్నాం. ఇది పరిపూర్ణంగా అందరూ ఐక్యమయ్యే కాలం. ఆ కాలానికి ఇప్పుడు మనం వచ్చున్నాం. కాబట్టి ఇది చాలా ప్రశస్తమైన కాలం. అదే సమయంలో వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, వాదులాడేవాళ్ళు, గొడవలు చేసేవాళ్ళు, వాళ్ళ హైలైట్ చేసుకునే వాళ్ళు అనుకునేవాళ్ళు, మైండ్ సరిగా మెచ్యూర్ కాని వాళ్ళు వీళ్ళంతా గుంపు అవుతున్నారు. వాక్యం ఎదిగిన వాళ్ళు, ప్రార్థనలు ఎదిగిన వాళ్ళు, విశ్వాసం కలిగిన వాళ్ళు, పరిశుద్ధాత్మను పొందుకునే వాళ్ళు వీళ్ళంతా గుంపు అవుతున్నారు. ఈ రెండు గుంపులు వేరయ్యే కాలంలో ఇప్పుడు మనం ఉన్నాం. ఎవరో పోపు వచ్చారు కదా మనకెందుకులే, అది అమెరికాలే, అది వాటికన్లే, అది రోమ్ కదా అనుకోవద్దు. అది లేఖనము, అది లేఖనము. లేఖనము నెరవేరుతుందంటే నువ్వు జాగ్రత్త పడాలా, నేను జాగ్రత్త పడాలా, మనం జాగ్రత్త పడాలా, కుటుంబాలు జాగ్రత్త పడాలా. కాబట్టి ఇక నుంచి ఇప్పుడు దాకా మనం కలిగి ఉన్నది వేరు, ఇక నుంచి మనం కలిగి ఉండాల్సింది వేరు. మీరు గమనించండి, ప్రపంచంలో ఇది గొప్ప సమయం, మేడగదిలో గొప్ప సమయం ఇది. ఎందుకు ఇది గొప్ప సమయం అన్నానంటే అప్పుడు వాళ్ళు కూడా ఒత్తిడిలోనే ఉన్నారు. బయట నుంచి ఒత్తిడి, కిందకి దిగలేరు, దిగితే ఏం చేస్తారో తట్టుకోవాలి, కష్టం. అయితే వీళ్ళు బాబేలు గోపురం గట్ల వీళ్ళు మేడలోనే ఉన్నారు. అయితే వీళ్ళు ఎక్కడున్నారు? దేవుడు చెప్పిన చోట కూడుకున్నారు. ఏమైనా వాళ్ళకి నచ్చిన చోట కాదు, దేవుడు చెప్పిన చోట కూడుకున్నారు. ఈరోజు మనం ఏమంటున్నాం? ఏదో ఒక చర్చిలో ఉండి, ఏదో ఒక చర్చి కాదు, దేవుడు చెప్పిన చోట నువ్వు కూడుకోవాలా, వాక్యం కింద నువ్వు కూడుకోవాలా, నువ్వు శిరస్సు కింద కూడుకోవాలా, ఈ గడి వర్తమానం కింద కూడుకోవాలా, పరిశుద్ధాత్మ కింద నువ్వు కూడుకోవాలా. నువ్వు ప్రార్థనలోనే ఆయన దగ్గరికి రావాల్సిన, మరి ఏ విధంగా ఆయన దగ్గరికి రాలేవు. వీళ్ళు కూడా దేవుడు అక్కడ వెయిట్ చేయమంటే ఎందుకు ఏమిటి నడకుండా ఆయన వచ్చేదాకా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఈరోజు మనము కూడా ఆయన రాకడ వచ్చేదాకా ఎదురు చూస్తున్నాం. ఎవరేం పోయినా, ఎటుపోయినా, ఏమన్నా, ఏం తిట్టినా నీవు మాత్రం నీ క్రమం నువ్వు తప్పొద్దు. నీవు మాత్రము నీ ప్రార్థనా క్రమం, నీ విశ్వాసమైన జీవితము నువ్వు తప్పనియద్దు. కారణం ఏంటంటే నువ్వు పరిశుద్ధాత్మ కింద ఉన్నావు, నువ్వు దేవుని కింద ఉన్నావు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. See, but the church of the living God will be united under the power of God and supervision of the Holy Spirit. ఎక్కడ వాళ్ళు కూడుకున్నారు? జీవం కలిగిన దేవుని యొక్క వాక్యం కింద వాళ్ళు కూడుకున్నారు, దేవుడి యొక్క శక్తి కింద వాళ్ళు కూడుకున్నారు, పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వంలో వాళ్ళు కూడుకున్నారు. ఏమా? అండ్ నిజమైన సంఘము వ్యక్తి కింద కూడుకోదు, నిజమైన సంఘము సేవకుని కింద కూడుకోవటలా, నిజమైన సంఘము వాక్యం కింద కూడుకుంటున్నది. ఏమా? ఇప్పుడు వీళ్ళ మధ్యలో వీళ్ళకి పాస్టర్ గారు ఎవరంటే మేడగదిలో పాస్టర్ గారు ఎవరు లేరు. వాళ్ళు పాస్టర్ గారి కొరకు ఎదురు చూస్తున్నారు. ఎవరా పాస్టర్ గారు అంటే మన కాలానికి ఇవ్వబడిన పరిశుద్ధాత్ముడు అనే సేవకుడు. ఇప్పుడు ఆయన వాళ్ళకి దిగొచ్చాక వీళ్ళకి ఇప్పుడు బోధించేది ఎవరు లేరు, వీళ్ళు ఇప్పుడు బోధకులయ్యారు. ఎప్పుడు మనం బోధకులు అవుతామంటే పరిశుద్ధాత్మను పొందుకున్నాక. ఏమా?
శుభ్రమైన సాక్ష్యం కలిగి ఉండి శుభ్రమైన చేతులు మనం కలిగి ఉంటే దేవుడు మనకు బోధించడానికి అవకాశం ఇస్తాడు. ఇప్పుడు అవకాశం దేవుడు వీళ్ళకి ఎందుకు ఇచ్చారంటే ఆయన్నే దేవుడు ఆయన వీరి లోపలికి నింపుకున్నాడు కాబట్టి వాళ్ళకి కిందకి దిగి వచ్చాడు. అయితే ఈరోజు లోకపరమైన సంఘము, దేవునిపరమైన సంఘము, 2 సంఘాలు ఉన్నాయి. ఈ లోకపరమైన సంఘం ఏం చేస్తుంది? నిజమైన దేవుడికి, పరిశుద్ధమైన దేవుడికి ఆయనకి సిలువలో మేకులు గుచ్చింది, సిలువెక్కిచ్చింది, తాళ్ళు కట్టేసింది, మేకులు గుచ్చింది. కారణం ఏంటంటే దానికి సిద్ధాంతాలు కావాలి, దానికి ఆచారాలు కావాలి, దానికి సంప్రదాయాలు కావాలి. ఈరోజు నువ్వు వర్తమానం తెలిసి, దేవుడు తెలిసి, ప్రార్థన తెలిసి, నిజమైన దేవుడు అని తెలిసి, జీవం కలిగిన దేవుడు అని తెలిసి, ఇప్పటికి కూడా నాకు ఇంకా ఆచారము, నాకు ఇంకా సంప్రదాయము, నాకు ఇంకా పట్టింపు అని నువ్వు అంటున్నావంటే నువ్వు అసలు దేవుళ్ళో ఉన్నావా మనం అంటున్నా. అవన్నీ దాటొస్తేనే కదా క్రీస్తు. నువ్వు క్రీస్తులోకి వచ్చావంటే అన్నిటిని దాటావని, అన్నిటినీ జయించావని. రక్షణ పొందుకోవటం అంటే నీళ్ళల్లో మునిగి రావటం కాదండి, అన్నీ దాటి రావటం. అన్నీ దాటుతాను నమ్మి మనం దాని లోపలికి రావటం, ఒక్కొక్క దాన్ని దాటుకుంటూ రావటం. ఎప్పుడు నువ్వు అన్నీ దాటావు అంటానికి రుజువు ఏంటంటే పరిశుద్ధాత్మ నువ్వు పొందుకున్నప్పుడు. మేడగదిలో ఆత్మని ఊరికి 10 రోజుల్లో పొందుకోవాలా, అంతకన్నా ముందు 3.5 సంవత్సరాలు దేవుడితో పాటు తిరిగి ఆ అనుభవాన్ని చూసి, వాళ్ళు ముట్టుకొని, వాళ్ళు తాకి, వాళ్ళు కళ్ళారా చూసి ఈయన దేవుడే నమ్మి అన్ని సమస్తాన్ని విడిచిపెట్టి అప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. నేను ఏమి విడిచిపెట్టను, నాకు పరిశుద్ధాత్మ కావాలంటే రాదండి. నువ్వు అన్నీ విడిచిపెడితేనే, ఒత్తిడిని కూడా విడిచిపెడితే ఆత్మను పొందుకుంటావు. నా దగ్గర ఏదో ఒకటి పెట్టుకుంటే నేను ఆత్మను పొందుకోలేను. ఏదో ఒకటి, ఇది ఒక్కటే కదా అని మనం కప్పిపుచ్చాలని ప్రయత్నం చేసామో దేవుడు దాన్ని ఎత్తు చూపిస్తాడు. కాబట్టి దేవుడి దగ్గర మనం దాయొద్దండి. మన దగ్గర లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు తగ్గట్టుగా మనం ఉండటమే. ఇంకొక పని చేయొచ్చు, నా దగ్గర లోపాలు ఉన్నాయి, జీవితం అయిపోయింది అనుకోవద్దు. ప్రభు నా లోపాలు ఉన్నాయి, నాకు ఒక్క అవకాశం, ఇది ఒక్కటి దేవుడిని అడగాల్సి. నువ్వు అడిగినప్పుడు దేవునికి ఇచ్చే దేవుడు. అయితే ఎంత ఇవ్వాలో అంతవరకే దేవుడు ఇస్తాడు. దేవుడు ఇవ్వని దాని జోలికి మనం పోవద్దు, ఇచ్చింది మాత్రం వదిలిపెట్టద్దు. ఇవ్వని దాని కొరకు నువ్వు ఆశపడద్దు. నీ కొరకు ఇచ్చాడా దేవుడు, ప్రాణం పోయిందని విడిచిపెట్టద్దు. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చింది అన్నిటికన్నా విలువైనది, అన్నిటికన్నా గొప్పది, ధన్యకరమైనది, ఆశీర్వాదకరమైనది. అంతకన్నా నీకు వేరేది నీకు పొందుకోవాల్సిన అవసరమే లేదు. కాబట్టి నువ్వు ఒక గ్రూపుగా ఉండాల్సిన పని లేదు, వాక్యంగానే చేరితే చాలు. నీకు నువ్వే ఒక సంఘమై ఉన్నావు, అయితే ఆ సంఘము వాక్యం అనే సేవకుడిని కలిగి ఉండాలి. ఎంతకాలం అయితే నువ్వు వాక్యం అనే సేవకుడిని కలిగి ఉన్నావో అంతకాలము నీలోంచి వచ్చే ఫలాలు కేవలం పరిశుద్ధాత్మ ఫలాలు, కేవలము ఆత్మ ఫలాలే. దేవుడి శక్తిని నువ్వు కలిగి ఉండాలా, సమాధానం కలిగి ఉండాలా, దీర్ఘశాంతం కలిగి ఉండాలా, నెమ్మది కలిగి ఉండాలా, సహనం ఉండాలి. ఇవన్నీ ఏమీ లేకుండా నేను క్రైస్తవుడికి ఎలాగవుతాను? ఇవన్నీ ఎక్కడి నుంచి రావాలి? వ్యక్తి ఎవడు, పోపేవాడు, పాస్టర్ గారు ఎవరిస్తారంటే ఇవి మన ఇళ్లలో వ్యక్తులు కూడా ఇవ్వలేరండి. కొంతవరకు చెప్పగలరు, ఎవరు నీకు ఇవ్వలేరు. ఇచ్చేవాడు దేవుడై ఉన్నాడు. ఏమా ఆయన నీకు ఇవ్వగలడు, ఆయన ఇచ్చే సమర్థుడై ఉన్నాడు. అయితే నేను ఆయన దగ్గరికి త్వరగా రావాల్సి ఉన్నా. ఎట్లాగా రావాలి? వ్యక్తుల దగ్గర నుంచి, మానవ శరీరాల కింద నుంచి, మానవ నాయకత్వం కింద నుంచి దేవుడు యొక్క నాయకత్వం కిందకి మనం రావాలి. మనం అదే గడుతుంది. See, God wants us one, but He wanted us one, not under the foolishness of manhood. విశ్వాసం లేని మూర్ఖులైన మానవుల నాయకత్వం కింద ఉండాలని దేవుడు మనం కోరుకోవటంలా. ఆయనలో మనం ఒక్కటై ఉండాలని, వాక్యంతో ఒక్కటై ఉండాలని, ఆయనతో మనం కలవాలని దేవుడు మన నుంచి ఆశిస్తున్నారు. ఆయనతో కలవటం అంటే ఆయన శరీరం లేదు మన మధ్యలో కలవటానికి, ఆయన ఆత్మగా మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి ఆయన కలవటానికి దేవుడు మనకి ఇచ్చిన మార్గమే వాక్యము. మనం ఆరాధన చేయాలంటే వాక్యంతో ఆరాధన చేయాలి. నాకు సొంత చిత్తంతో ఆరాధన చేయడానికి వీల్లేదండి. ఆ సొంత చిత్తంతో చేసిన ఆరాధన సొంత చిత్తంలాగే ఉంటుంది. నువ్వు నిజంగా ఆత్మతో చేయి ఆరాధన. నువ్వు ఒక మాట చెప్పు ఆత్మానుసారంగా, ఒక పాట పాడు ఆత్మానుసారంగా, ఒక వర్తమానం చెప్పు ఆత్మానుసారంగా, దాని యొక్క ప్రభావము తర్వాత కూడా ఉంటుంది. ఈరోజు దేవుడు మొక్క మాటలు ఆ కాసేపు చూపిస్తే ప్రభావం అవి మనుషుని మాటలు, ఆ తర్వాత కూడా చూపిస్తే అవి దేవుని మాటలు. ఎందుకంటే మాట చెప్తాను, మన సంఘంలో విన్నప్పుడు, ప్రసంగం విన్నప్పుడు, కొన్నిసార్లు పాటలు, కొన్నిసార్లు ఆరాధనలు మనం చేసేటప్పుడు ఆ కాసేపటికి మనకి ఉద్యమంలాగా అనిపిస్తుంది. అది ఉద్యమం కాదండి, దాని పేరు ఉద్రేకం. ఉద్రేకం అది టెంపరీ, అది తాత్కాలికమైనది. నేను ఒకసారి ఒక సేవకుడు నాతో మాట్లాడుతున్నాడు, ఒక సహోదరుడు. బ్రదర్, పోయినసారి ఒక ఆయన ఇక్కడికి వచ్చాడు, చాలా స్వస్థతలు చేశాడు, అదేంటో రెండో రోజుకే మళ్ళీ అదే సమస్య వచ్చింది అంటున్నాడు. అప్పుడు చెప్పాను నేను ఇంకో మాట, అయ్యా ఒక సేవకుడు వచ్చినప్పుడు స్వస్థతలు జరుగుతాయని చెప్పినప్పుడు అక్కడికి ముందు వెళ్ళేసరికి వీళ్ళు ఒక ఆశ కలిగి ఉంటారు. అందుకని ఆ ఉద్రేకంలో వీళ్ళు చెయ్యి తిప్పలేరు, చెయ్యి తిప్పేస్తారు, అప్పుడు నిలబడిపోతారు. అయితే అది ఉద్యమం అయితే ఆ సేవకుడు వెళ్ళిపోయినది అక్కడే ఉండాలి.
అంతేనా? స్వస్థ ఏంటి? ఆ సేవకుడు ఉన్నంతసేపే కదా, సేవకుడు వెళ్ళాక కూడా ఉండాలి కదా. ఇప్పుడు నిజమైన స్వస్థ కిందకి మనం వచ్చాం. ఇప్పుడు స్వస్థపరిచేది వ్యక్తి కాదు. ఇప్పుడు మనం అక్కడికి ఎందుకు పోతున్నాం? ఆ వ్యక్తి వస్తే నన్ను ముట్టుకుంటే నాకు స్వస్థ వస్తుంది. నీ ఆలోచన ఎక్కడికి పోయింది? మానవ నాయకత్వము. ఒక మనిషి మీదకి, ఒక మనిషిని గురిగా పెట్టుకున్నావు. అలాగ నువ్వు గురిగా పెట్టద్దు. నీ గురి ఏమై ఉండాలి? క్రీస్తు అయి ఉండాలి. నీ గురి వాక్యమై ఉండాలి. నీ గురి దేవుడై ఉండాలి. నీ స్వస్థత ఆయన నుంచి రావాలి, వ్యక్తి తేలేడు. కాబట్టి గమనించండి, అది తాత్కాలికమైనది. శాశ్వతమైనది కావాలంటే నువ్వు వాక్యం కింద చేరాలి, పరిశుద్ధాత్మ కింద నువ్వు చేరాలి. ఈరోజు నువ్వు పరిపూర్ణమైన వాక్యంతో కట్టబడినప్పుడే దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళే వ్యక్తివై ఉంటావు. ఒక మానవ ఆలోచనలోనూ, ఒక మానవ సిద్ధాంతంలోనూ కట్టబడితే బాబేలు గోపురం ఏమైంది చెప్పండి? అసలు కట్టక ముందే అది ఆగిపోయింది, పూర్తి కాకముందే ఆగిపోయాడు. ఎట్లాగా? దేవుడి చిత్తము లేదు. కానీ వాళ్ళందరూ కూడా ముందేం చేశారు? బాబేలు గోపురం కట్టేటప్పుడు వాళ్ళు ఎవరు ప్రార్థన చేసి ఉండరా? చేశారు. ఏమని ప్రార్థన చేశారు? ఓ ప్రభువా, నిన్ను చేరుకోవడానికి మాకు మార్గం దొరికింది, కట్టేసుకుంటున్నా, వచ్చేస్తా నీ దగ్గరికి, ఇంత పాటు మేము ఉంటామన్నారు. కానీ ఏమైంది అంటే, ఈరోజు నా ఆలోచన ముందుకు పోవద్దు, దేవుడు ఆలోచనకి ఇచ్చేదాకా నేనైనా నువ్వైనా ఆగాలి. సేవకుడికైనా విశ్వాసికైనా దెబ్బే, ఇబ్బందే, బాధే, నొప్పే. కాబట్టి ఓపిక పట్టాలి మనం. ఈరోజు ఎత్తబాటు కొరకు మనం సిద్ధపడుతున్నాం, దానికి మరీ ఎక్కువ ఓపిక కావాలి. వాక్యానుసారంగా జీవించడం సిద్ధపడుతున్నాం, దానికి మరీ ఎక్కువ సహనం కావాలి, మరీ ఎక్కువ లోతు కావాలి. ప్రతి నిర్ణయము దేవుడు పాదాల దగ్గర నుంచి రావాలి. ప్రతి నిర్ణయము ఆయన దగ్గర నుంచే మన దగ్గరికి రావాల్సి ఉన్నది. ఇక్కడ మాట చూడండి. బట్ హీ వాంట్స్ అస్ వన్ యునైటెడ్ అండర్ ద హోలీ గాడ్ హెడ్. ఈరోజు దేవుడు మనల్ని పరిశుద్ధమైన ఆయన శిరస్సు కింద ఒక్కటిగా అమ్మంటున్నాడు. ఆయన శిరస్సు అంటే వాక్యమే. ఆయన అన్న వాక్యమే, శిరస్సు అన్న వాక్యమే, శరీరం అన్న వాక్యమే. మనము శరీరం అయితే ఆయన శిరస్సు అయి ఉన్నాడు. బైబిల్ చెప్తుంది అపోస్తలుని పోలినట్టుగా, సంఘము శరీరం అయితే క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు శిరస్సు అయితే క్రీస్తు వాక్యం కదా. మరి సంఘం ఏమవ్వాలంటే మనము కూడా పరిపూర్ణమైన వాక్యమై ఉండాలి. ఏంటి పరిపూర్ణమైన వాక్యం అంటే? ఏమీ జతపరచకుండా, ఏమీ తీసేయకుండా ఉన్నది ఉన్నట్టుగా తీసుకునేదే వాక్యం. అలాగే నువ్వు తీసుకున్నప్పుడు నువ్వు ఆ శిరస్సుకి అతకబడతావు. శిరస్సులో ఏమున్నదో సంఘములో, శరీరంలో అదే ఉండవలసింది. దేవుడు ఆశిస్తున్నది అదే. గమనించండి, యునైటెడ్ యాజ్ వన్ పర్సన్, వన్ మ్యాన్. ఇప్పుడు మనము క్రీస్తులోకి ఒక్కడిగా వెళ్తున్నాం అందరం కలిసి. ఈరోజు సంఘానికి మనకు పేరు పెట్టుకున్నాం. సంఘం అంటే వధువు అని పేరు పెట్టుకున్నాం. ఇప్పుడు వధువుని ఎవరు పెళ్లి చేసుకోవాలి? ప్రభువైన యేసుక్రీస్తు. అంటే క్రీస్తులో పెళ్లి చేసుకోవటం అంటే రింగులు మార్చుకోవటమో, తాళి కట్టడమో, కాలికి మెట్లు పెట్టడమో కాదండి. అక్కడ ఈరోజు మనం ఏమనుకున్నాం? మనతో పాటు ఆయనతో పాటు మనకు కూడా కుర్చీ వేస్తారు, మన పక్కన కూర్చుంటాం అని అనుకుంటున్నాం. అయితే ఇక్కడ దేవుడు మనకి తెలియజేస్తున్న సంగతి ఏంటంటే, ఇది ఆత్మ సంబంధమైన ఐక్యత. క్రీస్తులో మనము ఏకమవ్వటం. ప్రభువైన యేసుక్రీస్తు మనం ఒక్కటిగా అవ్వటానికి దేవుడు మనకు చేస్తున్న ఏర్పాటు. ప్రైజ్ ది లార్డ్. ఎలాగా? వాక్యముతో, వాక్యము కలిసిపోతాం. ఈరోజు దేవుడు మన నుంచి ఆశిస్తున్నది, నువ్వు వాక్యమై ఉన్నావు, ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన నుంచి నువ్వు వచ్చినట్లయితే నీవు వాక్యమై ఉన్నావు. నేను నిజమైన ద్రాక్ష వలని మీ నా నుంచి వచ్చిన తీగలై ఉన్నారు. ద్రాక్ష చెట్టు ఏం కలిగి ఉందో తీగలదే కలిగి ఉండాలి. ఆయన శిరస్సు ఏం కలిగి ఉందో శరీరం అదే కలిగి ఉండాలి. శరీరము శిరస్సు ఒక్కటైనప్పుడు ఇక మనం భూమి మీద ఉండాల్సిన పని లేదు. ఆయన రాకడికి రెడీ ఇక్కడి నుంచి మనం పైకి వెళ్ళే వారిగా ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలిగి గాక. See, one thing to serve him, one love, the love of God, one brotherhood of a man, one fellowship of the Holy Ghost. We are united. మనము ఒక్కటే ఆత్మ కింద, ఒక్కటే శరీరంలో, ఒక్కటే మాట కింద, ఒక్కటే ప్రేమలో, ఒక్కటే సహవాసంలో ఒక్కటే ఉన్నాం. మనం రకరకాలు కావాలా. ఈరోజు మరి గమనిస్తే ప్రతి సంఘానికి, ఈ సంఘానికి, ఆ సంఘానికి పడదు. ఏంటి కారణము? ఎవరికి వాళ్ళు ముక్కలు తీసుకున్నారు. దేవుడు ముక్కలు తీసుకోమంటలా, నేను పరిపూర్ణమైన వాక్యం తీసుకోమంటున్నాను. ఏ ముక్కగా ముక్క తీసుకుంటే వేరే వేరేగా కనిపిస్తుంది. గతంలో మీకు మాట చెప్పే జ్ఞాపకం చేస్తున్నా. ఒకసారి 3 గుడ్డోళ్ళు ఉన్నారు. ఈ 3 గుడ్డోళ్ళకి ఒక ఏనుగు దొరికింది. ఆ ఏనుగు గురించి 3 మాట్లాడుకుంటున్నారు. అది పొద్దున్నే అందరూ ఆ ఏనుగుని చూపించాలనుకుంటున్నారు. అయితే ముందు రాత్రి 3 గుడ్డోళ్ళు ఏనుగు దగ్గరికి వచ్చి, ఒకడు ఏనుగు వీపు మీద ఇలా చేయి పెట్టి అన్నాడు, ఏనుగు గోడలాగా ఉంటుంది అన్నాడు. ఇంకోటేమో ఏనుగు చెవు పెట్టుకున్నాడు, చాట్లాగా ఉంటుంది అన్నాడు. ఇంకోటి ఏనుగు కాలు పట్టుకున్నాడు, ఏనుగు స్తంభంలాగా ఉంటుంది అన్నాడు. ఇంత ఏనుగు ఎలాగుంటుంది? వాళ్ళు 3 వాదించుకుంటారు. తెల్లారిపోయింది. ఆ దారిలో పొరుగుడు ఒక ఆయన వెళ్తాయని అడిగారు, అయ్యా
మా మధ్యలో గొడవ వచ్చి నువ్వే తీర్చు, ఏనుగు చాట్లాగా ఉంటుందని నేను, గోడలాగా ఉంటుంది ఈయన, స్తంభంలాగా ఉంటుందని ఆయన అంటున్నాడు అన్నాడు. ఇప్పుడు వచ్చి ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఆ 3 కలిపితే ఏనుగు అన్నాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? వాళ్ళు పట్టుకునే భాగం లాగిపోయారు. ఈరోజు చాలామంది ఏం చేశారు? తండ్రి ఒకడే దేవుడు, కుమారుడు ఒకడే దేవుడు, పరిశుద్ధాత్మ ఒకడే దేవుడు అంటున్నారు. ఎక్కడ ఆగిపోయారు వీళ్ళు? బైబిల్లో దేవుడు ఒక్కడే అన్నాడు కదా, వీళ్ళు ఎక్కడ ఆగారు? నేను చాట దొరికింది, చాట ఏనుగు, వీపు దొరికింది, వీపే ఏనుగు, కాలు దొరికింది, కాలే ఏనుగు అని వాళ్ళకి ఏది దొరికిందో అంతవరకే పట్టుకొని ఇదే మొత్తం అన్నారు. కాదండి, నువ్వు ముందు మొత్తం ఏంటో తెలుసుకోవాలి. మొత్తం తెలిసాడు ఏమంటాడు? దేవుడు ఒక్కడే అంటాడు. పాత నిబంధనలు ఉన్నాయనే, కొత్త నిబంధనలు ఉన్నాడు. వేరే వాళ్ళు ఎందుకుంటారు? 10 ఆజ్ఞలు ఆయన చెప్పింది ఏంటి? నేను ఒక్కడనే దేవుడును, నేను కాక ఇంకొక దేవుడు లేడు. మరి ఇప్పుడు నేను కాక ఇంకొక దేవుడు లేడంటే మరి భూమి మీద కిరీటం పెట్టుకుని ఆయన ఎవరు? ఇప్పుడు చెప్పండి మీరు. దేవుడి కుమారుని బదులుగా నన్ను ఆరాధన చెయ్యండి అని ఆ రోమ్ నగరంలో కూర్చున్న పోపు గారు ఎవరు? చెప్పరా? ఎవరు ధైర్యం కలిగలేరా? వాక్య వ్యతిరేకమైనది అది. లేఖనం మనకి ముఖ్యము, మనుషులు మనకి ముఖ్యం కాదండి. బైబిల్ చెప్తా ఉన్నది, ఆ మహానగరంలో, ఆ నగరంలో కూర్చున్న ఆ మహావేశ ఎవరంటే బైబిల్లో చదివే ప్రతి ఒక్కరికి అది ఎవరో తెలుసు. ఇప్పుడు 666 ముద్ర ఎక్కడుందో తెలుసు. ఇప్పుడు దేవుడు అది కూడా కూల్చేయడానికి రెడీ అయ్యాడు. అయితే దానికన్నా ముందు ఒత్తిడి రావాలి, ఇబ్బంది రావాలి, శోధన రావాలి, నీ విశ్వాసం ఏంటో బయటపడాలి, నిజమైనది ఏంటో తేలాలి. అందుకని ఇప్పుడు దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఏమన్? గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.